వేదాలను ఎవరు రచించారు గురుగారు? వేదములు రచించడం అనేది ఉండదు. ఎందుకంటే వేదములనేవి ఏదో ఒక పుస్తకం ఒక గ్రంథములని కాదు. వేదము అంటే అర్థం ఏంటి? ప్రత్యక్షానుమిత్యేవ ఎస్తోపాయోన బుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత. హిందూ ధర్మంలో మాంసాహారం తినకూడదనే రాస్తుందంటారు. అంటే తినకూడదు అంటే వాస్తవాన్ని తినకూడదు, కానీ వీలైనంత వరకు మాంసాహారం తినేవారు ఆధ్యాత్మిక తపస్సుకి కష్టం. దేవతలు శాకాహారుల మాంసాహారుల? దేవతలు శాకాహారుల మాంసాహారులు అంటే దేవత అంటేనే శాకాహారం అని అర్థం. రాక్షసులు అసురులు అంటే మీరు చూస్తున్నట్లయితే బయట ఎంతో మంది మేము స్వామిలము బాబాలము అని చెప్పేసి, అంతేకాకుండా మాకు దేవతలు కనిపిస్తారు, వాళ్ళతో మాట్లాడతాం, మేము సంభాషిస్తాము, ఏమైనా సమస్యతో భక్తులు వస్తే దేవుడితో మాట్లాడి ఆ పరిష్కారం చెప్తున్నట్లుగా కూడా అంటున్నారు. షార్ట్ కట్ మెథడ్స్ చూడండి. ఒక 5-10 సంవత్సరాలు మీకు కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళు. గెడ్డలు జుట్టులు జడలు అన్నీ వేసేసుకొని ఆ మొత్తం వేషధారణ అంతా మార్చేసుకొని ఇళ్లలో దిష్టి తీస్తూ ఉంటారు. అబ్బా దిష్టి తగిలిందేమో, ఎవరి కళ్ళు పడ్డాయేమో అని. ఇదంతా ఏదైతే ఉందో ఇదంతా నిజమేనా? నిజంగా దిష్టి తగలడం అనేది ఒకటి ఉంటుందంటారా? ఇదంతా కూడా ఒక రకమైన జ్ఞానం లేకపోవడం వల్ల. యావత్ సృష్టి అంతా ఈశ్వర తప్ప రెండోది లేదు, ఇది సత్యం. కానీ మీరు ఎప్పుడైతే ఆ ఈశ్వర తత్వం నుండి జారిపోయారో. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గీతా విజన్ ఫౌండర్ స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, అసలు వేదాలను ఎవరు రచించారు గురుగారు? ఇది మనకు ఎలా వ్యాప్తిలోకి వచ్చిందంటారు? వేదములు రచించడం అనేది ఉండదమ్మా. ఎందుకంటే వేదములు అనేవి ఏదో ఒక పుస్తకం ఒక గ్రంథములని కాదు. అందువలన వేదము అంటే అర్థం ఏంటి అంటే ప్రత్యక్షానుమిత్యేవ ఎస్తోపాయోన బుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత అంటారు. అంటే మనకి ఇటువంటి జ్ఞానమైనా మనకి కావాలి రావాలి అంటే మన ఇంద్రియములు అంటే మన నేత్రములు, మన చెవులు, ముక్కు, నాలుక, చర్మము, మనస్సు, బుద్ధి ఇవి వాడాలి. అంటే ఇంద్రియములన్నీ వాడితే దాన్ని ప్రత్యక్ష జ్ఞానం అంటారు. మనస్సు, బుద్ధి బయటికి కనిపించవు కదా, సో వాటి ద్వారా తెలుసుకునేవి అనుమాన జ్ఞానం అంటారు. అనుమానం అంటే ఏంటంటే పైన నుంచి వర్షం పడింది అనుకోండి, కింద అంత బురదగా ఉందనుకోండి, రాత్రి వర్షం పడింది, ఉదయం లేచిన వెంటనే మీరు చూస్తారు, అబ్బో పైన ఎక్కడో వర్షం పడినట్టుందే, అది అనుమానం. ఈ విధంగా ఇక్కడ దూరంగా కొండ మీద చూశారనుకోండి, పొగ వస్తుంది కానీ అగ్ని కనిపించదు, అబ్బో అక్కడ ఖచ్చితంగా అగ్ని ఉండొచ్చు, ఎందుకు? పొగ వస్తుంది కాబట్టి. ఇంతకుముందు ఇంట్లో మీరు చూశారు ఎక్కడెక్కడో రెండు కలిసి ఉండడం, అగ్నితో పాటు పొగ వస్తుంది. సో దీన్ని అనుమాన జ్ఞానం అంటారు. సో ప్రత్యక్ష మనం నా కంటతో చూశాను అంటుంటారు, దాన్ని ప్రత్యక్ష జ్ఞానం. నేను విన్నానండి, స్వయంగా నేనే విన్నాను, ఎవరో చెప్పడం కాదు, విన్నా అంటే ప్రత్యక్ష జ్ఞానం. సో ప్రత్యక్షము అనుమానం ఈ రెండు జగత్తులో, ఈ రెండు కంటే మించిన జ్ఞానం ఏమి ఉండదు. సైన్స్, టెక్నాలజీ, ఈవెన్ మీరు మూన్ పైకి వెళ్ళినా, ఏ గ్రహాల మీదకి వెళ్ళినా, శాటిలైట్స్, స్పేస్ అన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ జ్ఞానము? ప్రత్యక్ష అనుమానమే. ప్రత్యక్ష జ్ఞానానికి డైరెక్ట్ పర్సెప్షన్ అంటారు, అనుమాన జ్ఞానానికి ఇన్ఫరెన్స్ అనమాట, అనుమానం. సో ఈ రెండింటికి అందని జ్ఞానం ఏదైతుందో అది వేదము ద్వారా తెలియజేయబడుతుంది అని చెప్పారు. అంటే ఆ జ్ఞానం ఎలా వస్తుంది అంటే అపరోక్ష అనుభూతి ద్వారా. అంటే ఇంద్రియములతో పని లేదు, మనసు బుద్ధితో పని లేదు. ఈ రెండు కూడా అంటే మనసు బుద్ధి ఇన్నర్ ఆర్గాన్ అంటారు, ఇంద్రియములని సెన్స్ ఆర్గాన్స్ ఇవి బయట కనిపించేవి, అవి ఇన్నర్ ఆర్గాన్ అనమాట, అంతఃకరణం అంటారు. అందువలన మనం ఉన్నాం. దీన్ని వెష్టి అంటే మైక్రోకాజ్, వ్యక్తి. టోటల్ విశ్వం అంతా కలిపి సమష్టి అంటారు, మైక్రోకాజ్మ్ అంటారు. సో వెష్టి సమష్టి. మనం వెష్టి, నేను వ్యక్తిగా ఉన్నాను, పరిమితిగా ఉన్నాను, నేను పుట్టాను, నేను చనిపోతాను, నా అమ్మ నాన్నలు, నా దేశము, కాలము, మా భాష, ప్రాంతము, ఇవన్నీ నేను వ్యక్తిగా ఉన్నాను. ఇవన్నీ విస్మరించి మీరు సమష్టి యూనివర్స్లో మెల్ట్ అయినప్పుడు, మెర్జ్ అయినప్పుడు, అబ్జర్వ్ అయినప్పుడు యూనివర్స్కి సంబంధించినటువంటి విజడం ఏదైతే ఉందో, ఎందుకు యూనివర్స్ని క్రియేట్ చేసి దాన్ని సస్టైనెన్స్ అంటే స్థితిగా ఉంచి తనలో కలుపుకుని లయం చేసే శక్తి ఈశ్వర.
ఆ ఈశ్వర ఈ యూనివర్స్ ద్వారా ప్రకటమవుతుంది కాబట్టి వీళ్ళు వ్యక్తిగతంగా ఆ యూనివర్స్లో లయమైనప్పుడు అక్కడ మనకి ఎలాగైతే స్వప్నంలో కొన్ని అనుభవాలు ఎలాగైతే చూస్తామో ఆ విధంగా ప్రయత్నపూర్వకంగా వ్యక్తిత్వాన్ని విస్మరించి సమష్టిలో కలిసినప్పుడు ఆ సమష్టి ఇంటలెక్ట్ అనమాట, ఇండివిజువల్ బుద్ధి కాదు, సమష్టి ఇంటలెక్ట్ ద్వారా ప్రకటమైనటువంటి ఈశ్వర వాక్ అంటే ఈశ్వర యొక్క ఊపిరి, ఈశ్వరుని యొక్క శ్వాస, దాన్ని వేదము అంటారు. అందుకే ఏ వ్యక్తి దానికి రచనకి కారణం కాదు. అందుకే ఋషులు ఎవరు మేము రచించాము మా నుండే వచ్చింది వేదము అని ఎవరు క్లెయిమ్ చేసుకోలేదు ఇంతవరకు. అందువలన ప్రతి ఋషి కూడా ఆయన ఒక పైపు, ఇప్పుడు మనకి కొలాయి ట్యాప్ నుంచి వాటర్ వస్తుంది, కొలాయి వచ్చి వాటర్ రావడానికి నేనే కారణం, నా నుండే నీరు వస్తుందని కొలాయి అందని మనం ఏమనుకుంటాం, నీ నుండి కాదు మాకు తెలుసు మేము బోర్ వేసుకున్నాము, నువ్వు జస్ట్ ఒక ట్యాప్ మధ్యలో. ఋషులు కూడా ట్యాప్ లాంటి వాళ్ళు, పైపులు లాంటి వాళ్ళే తప్ప వేద జ్ఞానం ఋషులది కాదు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, వేద జ్ఞానం వేదాలు రచించారు ఎవరు అని అనుకున్నారనుకోండి, అది అజ్ఞానం అవుతుంది. ఎందుకు, వేదాలు ఎవరు రచించలేదు కాబట్టి. అందుకే వేదములకు సమానమైనటువంటి శాస్త్రము నా భూతో నా భవిష్యతి అన్నారు. అందుకే ఇప్పుడు ఇదేంటి కార్తీక పౌర్ణమి, ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు, ఆ ఈశ్వరుని యొక్క ఆశీర్వాదం మీ అందరి యందు ఉండుగాక. అందుకే నా కార్తీక సమో మాస, కార్తీక సమానమైన మాసము 12 నెలల్లో కార్తీక మాసానికి సమమైనటువంటి మాసము లేదంటారు. అదేవిధంగా నా కృతేన యుగం సమం, సత్యయుగం అంటారు. యుగాలు 4 చెప్తారు మనకి, 4 యుగాలు కాదు పురాణాల ప్రకారం. సత్యయుగానికి కృతయుగానికి సమానమైన యుగము లేదు అంటారు. ఎందుకు, అంత సత్యవాక్య పాలన, ధర్మానుష్ఠానం, తపస్సు, అందువల్ల సత్యయుగానికి సమానమైనటువంటి యుగము లేదు. ఇంకేమంటున్నారు, నా వేద సదృశం శాస్త్రం, వేదానికి సమానమైన శాస్త్రం భూమి మీద భూమండలం మీద మరి లేదంటే ఇది. ఎందుకు, ఇది వ్యక్తి బుద్ధి ద్వారా వచ్చింది కాదు జ్ఞానం, సమష్టి ఈశ్వరుని యొక్క శ్వాస నుండి ప్రకటమయ్యింది. అందువలన వాళ్ళు ఒక్క మీడియం మాత్రమే, ఋషులు అనేవాళ్ళు జస్ట్ మీడియం. నా వేద సదృశం శాస్త్రం నా తీర్థం గంగయా సమం, గంగా నది తీరములో ఉన్న క్షేత్రాలకి మించిన వేరే క్షేత్రములు ఉండవు అంటారు, తీర్థస్థలాలు. అందుకే గంగా నది అంటే మనకి ఎంతో ప్రేమ, ఎంతో ఆదరణ, గౌరవము, పూజాభావంతో, అర్చన భావంతో వెళ్తాం. సో అందువలన వేదం అనేది ఒక వ్యక్తి రచించారనే ఆ భ్రమ తీసేయాలి. అందుకే వేదములో చెప్పింది సాక్షాత్ ఈశ్వర వాక్. తర్వాత ఆ జ్ఞానాన్ని మనకి అర్థమయ్యేటట్లు చెప్పడానికి పురాణాలన్నీ వచ్చాయి, అది వేదం. అందువలన అది ఎలా వ్యాప్తి చెందిందని మీరు అడిగారు. ఇప్పుడు ఋషి ఎలాగైతే మనం స్వప్నంలో కొన్ని కలలు కంటాం, మీరు స్వప్నం నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా మీరు కొన్ని చెప్పగలుగుతున్నారు లేదా, ఈ స్వప్నంలో చూశానని. ఆ విధంగా ఋషులు సమాధి అవస్థలు, నిర్వికల్ప సమాధిలో ఆ ఈశ్వరుని యొక్క జ్ఞాన మంత్రములను దర్శించి ఆ సమాధి నుండి బయటకు వచ్చి తన శిష్యులకి చెప్పడం జరిగింది. కర్ణ పరంపర అంటారు, వారు గురువుల ద్వారా వింటూ వింటూ వారు శిష్యులకి చెప్పడం జరిగింది. ఈ విధంగా కర్ణ పరంపర, కర్ణం అంటే చెవి, వింటూ వింటూ ఒకరి శిష్యులు వాళ్ళకి అలాగే చెప్పడం జరిగింది అనమాట. అందువలన ఈ పుస్తకాలు అప్పుడు లేవు. అలాగా అనేక మంది ఋషులకి అనేక ఋషులు ఈ మంత్రాలు దర్శించారు కాబట్టి అవన్నీ కంపైల్ చేసి కలెక్షన్ చేసి చివరికి మనకి వేదములుగా, ఇప్పుడు గ్రంథములుగా, పుస్తకములుగా వచ్చాయి. ఎందుకు, మనకి ఈ చెవుల ద్వారా కర్ణ పరంపరతో వింటూ చెప్పేంత టాలెంట్, అంత మేధాశక్తి ఇప్పుడు లేదు. ఒక మంత్రం చెప్తేనే మీరు మళ్ళీ రిపీట్ చేయలేరు, ఇంక వేదం అంతా మీరు ఎప్పుడు కంటెస్ట్ పెట్టగలరు. కాబట్టి ఇప్పుడు పుస్తకాల మీద ఆధారపడిపోయి దాన్ని ఒక శాస్త్రము, గ్రంథంగా మనం తీసుకొచ్చాం కిందకి. కానీ అది ఆ విధంగా కర్ణ పరంపర ద్వారానే వ్యాప్తి చెందింది. ఈ వేదములు గాసడ బీసడగా అంతా మిళితమై మిశ్రమై ఉండడం వలన ఇది ఋగ్వేదము, ఇది యజుర్వేదము, ఇది సామవేదము, ఇది అథర్వ వేదము అని, ఇవి ఆరణ్యకములు, ఇవి బ్రాహ్మణికములు, ఇవి ఉపనిషత్తులు అని విడదీసి వ్యాస మహర్షి చేశారు. అందుకే ఆయనకి వేదవ్యాస అని పేరు వచ్చింది. అందువలన ఈ వేదములు అలా వ్యాప్తి చెందాయి. అందుకు ఇప్పుడు కూడాను చాలామంది ఈ పుస్తకాల మీద ఆధారపడరు. ఇప్పుడు నేనే ఉదాహరణ తీసుకుంటే, నా వేదాంత శాస్త్ర అధ్యయనం మొత్తం కూడా కర్ణ పరంపర ద్వారా జరిగింది. నేను ఎప్పుడు నోట్స్ రాసుకోవడం లేదు,
చదివాం కానీ ఎక్కువగా విన్నదే 80% కంటే ఎక్కువ నేను వినే శాస్త్రం తెలుసుకుని తప్ప రాయడం లేవు. సో అలా చాలామంది ఉంటారు మాకంటే అద్భుతమైనటువంటి, ఎందుకంటే ఒక్కసారి వింటేనే పట్టే అంత ఏకాగ్రత ఉండాలి. మీకు ఏదైనా సరే మనస్సు దేనికైనా ఇంట్రెస్ట్ చూపెట్టి ఫోకస్ ఏకాగ్రత ఉంటేనే అది పట్టుకోగలదు. ఆ విధంగా వ్యాప్తి చెందడం జరిగింది వేదం. గురుగారు, అలాగే మన పూజల్లో, పురాణాల్లో కూడా మన సంప్రదాయాల్లో గోమాతకి ఎంతో ప్రాధాన్యత ఉంది. మనం పూజిస్తాం కూడా దేవుడిలాగా భావించి. కానీ ఇప్పటి కాలంలో చూసుకుంటే గోమాతని ఎంతో కొంత నిర్లక్ష్యం చేస్తున్నాము అన్న భావన అయితే ఉంది. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి గురుగారు? ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో ఇంకెలా ఉండబోతుంది? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. గోవు అనేది మన జీవితంలో అనన్య సంబంధం, అన్యోన్య సంబంధం, అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే మనదంతా కూడా ఋషి అండ్ కృషి సంబంధిత జీవన ఆధారం. ఋషి అంటే తెలుసు కదా, ఋషులు. కృషి అంటే తెలుసు కదా, వ్యవసాయ ఆధారిత. సో అందువలన ఈ కృషి, గోరక్ష, వాణిజ్యం ఇవి కంపల్సరీ మనకి మన జీవనాధారం, జీవనోపాధి. అందువలన అప్పుడు ఎక్కువగా యజ్ఞయాగాలన్నీ జరిగాయి. అంటే యజ్ఞయాగాలంటే పాలు ఉండాలి, నెయ్యి ఉండాలి, వెన్న ఉండాలి. ఇవన్నీ అంటే యజ్ఞం, పూజకి అన్నిటికీ సంబంధించినటువంటి ఆవు ద్వారా మనకు లభ్యమవుతున్నాయి. అందుకే పంచగవ్యం అంటారు. ఆవు ద్వారా ప్రతి ఒక్కటి కూడా పవిత్రమే, ప్రతి ఒక్కటి కూడా వ్యాధి నిరోధక శక్తిగా మనకి ఉపయోగపడుతుంది. గోమూత్రం, గోబరు, ఆవు పేడతో అలిగితే మీకు ఎటువంటి బ్యాక్టీరియల్ వైరస్ లేకుండా ఎంత శుభ్రంగా ఉంటుంది. గోమూత్రం కూడా ఎంతో ఆల్రెడీ సైన్స్ అండ్ సైంటిఫిక్లీ ఈ మధ్యకి తెలియంది రీసెర్చ్లో కూడా. సో పాలు, అసలు ఆవు అంటే ప్రతి అణువణువు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అదే మనిషి ఉన్నాడు, మనిషి మూత్రం కానీ మనిషి యొక్క మాలిన్యం అవి అంతగా పెద్ద వాడట్లేదు. కానీ గోవుకు ఉన్నది మాత్రం చాలా గొప్ప పవర్ఫుల్ పర్పస్. సో ఆ విధంగా గోవు కాకుండా మేకలు, గొర్రెలు, అనేక పాడి సంపద ఉంది. అన్నీ కూడా ఈశ్వర స్వరూపాలే. కానీ ముఖ్యంగా యజ్ఞ యాగాదులకి, పూజలకి అన్నిటికీ దగ్గరగా ఉన్నటువంటి జంతువు, సాధు జంతువు ఆవు అంటే సాక్షాత్తు తల్లితో సమానం. చాలామందికి పుట్టినప్పుడే తల్లి కోల్పోయిన వాళ్ళు ఉంటారు బిడ్డలు. వారికి నిజంగా చెప్పాలంటే ఆవు పాలు తప్ప ఏ పాలు పనికిరావు, ఇంకే పాలు పనికిరావు. అంటే నిజంగా చెప్పాలంటే ఒక తల్లితో సమానమైనటువంటి జంతువు ఏదైనా ఉందంటే అది ఒక ఆవు. మాతృదేవోభవ అంటే తల్లి మనకు సాక్షాత్తు ఈశ్వరి, జగన్మాత, జగజ్జనని తల్లి. పార్వతీదేవి స్థానంలో అమ్మయే సరస్వతి, అమ్మయే లక్ష్మి, అమ్మయే పార్వతి. మనకి అన్ని సర్వం అమ్మ. అమ్మ స్థానంతో సమానమైనటువంటి జంతువు ఉన్నది అంటే అది ఒక ఆవుకే చెందుతుంది. కాబట్టి ఆవు ఎప్పుడు పూజనీయం. కాబట్టి ఆవు మీద ఇంకెన్నో కథలు ఉన్నాయి. తోక వైపు చూస్తారు, నమస్కారం పెడతారు, ముందు వైపు నమస్కారం పెడతారు, ముందు వైపు పెట్టొద్దని కూడా కథలు ఉన్నాయి, వెనక వైపు పెట్టాలని ఉంటాయి. ఇవన్నిటి మన జోలికి పోవట్లేదు. కాకపోతే ఆవు మాత్రము ఎంత ఇదంటే మన కుటుంబ సభ్యుల్లో ఏదైనా సరే మనకు ఆపద వచ్చినప్పుడు, ఏదైనా ఘోరం జరిగినప్పుడు మనం ఎంతైతే విలపిస్తామో మన దగ్గరలో ఉన్న ఆవు కూడా విలపిస్తుంటుంది. అంటే మన ఎమోషన్స్, ఇవి మన థాట్ ప్యాటర్న్ అంతా కూడా ఆవు కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఇంట్లో ఏదైనా సరే విచారంగా ఉన్నారనుకోండి, విషాదంలో ఉన్నారనుకోండి, మీ దగ్గరలో ఆవు ఉన్నదనుకోండి, ఆవు కన్నింట నీరు కారుతుంటాయి. అవి మీరు అబ్జర్వ్ చేయాలి. అంటే ఆవు మన కుటుంబంలో అంత కలిసి ఉంటుంది అనమాట. ఎమోషనల్గా కూడా ఆ ఫీలింగ్స్తో, ఎమోషనల్తో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఆవు, అలాంటి ఆవుకి పూజించడం వలన సాక్షాత్తు మన అమ్మకు పూజించినట్టు లెక్క. అంటే ఆవు ఒక తల్లి, ఒక ప్రకృతే కదా సకల దేవి దేవతలకి. ఈ సృష్టిలో ఏది వచ్చినా ఈ పంచభూతం నుండి వస్తుంది కదా. ఏ టెంపుల్ కట్టినా, ఏ విగ్రహం చేసినా, ఏ వ్యక్తి శరీరమైనా అన్ని పంచభూతములే కదా. సో పంచభూతములు ప్రకృతి స్థానంలో ఆవు ఉన్నది కాబట్టి ఆవులోనే సకల దేవతలు ఉంటాయి. ఇది మన విశ్వాసం. కాబట్టి ఆవు ఈ మధ్య కాలంలో దాని నిర్లక్ష్యం గురవుతుంది. అంటే ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా దేశకాల పరిస్థితులు మారుతున్నాయి, ఆచార వ్యవహారాలు మారుతున్నాయి, ఆహార నియమాలు మారుతున్నాయి. అందువలన ప్రపంచమంతా కూడా గ్లోబలైజేషన్ అయిపోయింది. ఇంత గ్లోబల్ విలేజ్. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో జరుగుతున్నది అమెరికాలో అంత లైవ్ అయిపోతుంది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, అసలు ఏ తేడాలు కూడా లేనట్టున్నాయి. అందువలన అంత మిక్స్ అయిపోవడం వలన మన సంస్కృతి సంప్రదాయాలు, మన వ్యవహారాల ఆచారాల మీద మిక్స్ అయిపోవడం వలన ఆవుకి ఇవ్వాల్సిన గౌరవం తగ్గిపోయింది.
హ్మ్. మనమే అవ్వట్లేదు, గుర్తించట్లేదు. ఇంకెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఎలా గుర్తిస్తారు? హ్మ్. కాబట్టి ఎప్పుడైతే మన గురుకుల వ్యవస్థ నిర్లక్ష్యానికి గురయిందో, మనకి కొన్ని నియమాలు, జీవన విధానాలు అన్నీ మారిపోయినాయి. హ్మ్. ఇప్పుడు ఆడపిల్ల, మగపిల్లని గుర్తించలేని పరిస్థితి ఉంది దూరంగా చూస్తే. ఆడపిల్లలు కూడా హెయిర్ కట్ చేసుకుంటున్నారు, టీ షర్ట్లు, జీన్ ప్యాంట్లు వేసుకుంటున్నారు. వాళ్ళు మగపిల్లలకి, ఆడపిల్ల తేడా కూడా కనిపించట్లేదు. దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూస్తే తప్ప అంతే, అంత కన్ఫ్యూజన్లో ఉన్నదని అర్థం. హ్మ్. కాబట్టి ఈ మధ్య కాలంలో గోరక్షణ మీద చాలా ఆర్గనైజేషన్స్ స్టార్ట్ అయినాయి. హ్మ్. కాబట్టి ఒక గోవే కాకుండా ప్రతి ప్రాణికి కూడా మనం రక్షించాల్సి ఉంటుంది. హ్మ్. ఎందుకంటే ఏ ప్రాణికి కూడా మనం హింస చేయడానికి మనకు హక్కు లేదు, రైట్ లేదు. వీ హ్యావ్ నో రైట్. అందువలన ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి కూడా ఏవి కూడా ఈ నియమాలని, ఈ యొక్క ధర్మాన్ని, ఈ ప్రకృతిని వైలేట్ చేయట్లేదు, ఒక్క మనిషి తప్ప. హ్మ్. అందువలన మనిషి వలనే ఈరోజు క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ పొర రంధ్రం పడిందని, ఎంత ప్రాబ్లమ్స్, ఈ పొల్యూషన్స్ అన్నీ కూడా ఒక్క మనుషులు. ఎందుకంటే మనిషి అనేవాడు స్వార్థపూరితంగా ఆ గ్రీడీ వలన అంత కలుషితం చేస్తున్నారు, బ్యాలెన్స్ అనేది ఇంబ్యాలెన్స్ చేస్తున్నారు. హ్మ్. కాబట్టి ఇది మనం గమనించకపోతే మన యొక్క అంటే ఎవరు గోతి తీసుకుని వారే పడినట్టుగా మనకు మనమే ఆ గోతిలో పడతాము. ఈ మధ్య కాలంలో మీకు కరోనాలు అట్లా వచ్చాయి, ఏంటి వైపరీత్యాలు అంటే ఏంటి, అలర్ట్ మెసేజ్ అనమాట. హ్మ్. యూనివర్సల్గా అలర్ట్ అనమాట. చూడండి, మీరు అన్నీ వైలేట్ చేస్తున్నారు, త్వరలో మీ అంతం తథ్యం అని చెప్పడానికి కరోనా లాంటివి అప్పుడప్పుడు వస్తుంటాయి అనమాట. హ్మ్. కాబట్టి గోవు అనేది వాస్తవానికి జంతువులన్నిటికంటే సాధు జంతువు. మనకి పులి, సింహాలను మనం అలాగ రక్షించడానికి మన దగ్గర పెట్టుకోవడం కాదు కదా. ఎందుకు? అవి స్వాభావికంగా మాంసాహారి. కానీ ఆవు ఎప్పుడు మాంసం తినదు, ఆవు ఏంటంటే శాకాహారి. హ్మ్. అందువలన ఆవుకు మనకు దగ్గరగా ఉన్నటువంటి అత్యంత సాధు జంతువు ఏంటంటే ఆవు. హ్మ్. మిగతావన్నీ ఆవు తర్వాతనే. కాబట్టి ఆవు ప్రథమంగా పూజకి అర్హత ఉంది. కాబట్టి ఆవు, ఎందుకంటే ఆవు ఉంటేనే అసలు ఒక పూర్వం రోజుల్లో ఒక ఇంటికి ఆవు ఉంటే చాలు, హ్యాపీగా బ్రతికేసేవాళ్ళు. హ్మ్. అందుకే ఆ రోజుల్లో ఈ కరెన్సీలు లేవు. ఎక్కడ ఎవరికైనా బహుమానం ఇవ్వాలని ఆవు ఇచ్చేవాళ్ళు. హ్మ్. సంపద చెప్పుకోవాలని నాకు 1000 గోవులు ఉన్నాయి, 2000 గోవులు ఉన్నాయి, 10,000 గోవులు ఉన్నాయి అనేవాళ్ళు. హ్మ్. ఆ రోజుల్లో విద్వాన్లు పోటీ అయినప్పుడు కూడా గోవులనే బహుమానంగా ఇచ్చేవాళ్ళు. హ్మ్. 1000 గోవులు ఇస్తున్నాను అని. ఆ హ్మ్. కొమ్ములకు కూడా బంగారు తొడుగులు పెట్టి ఇచ్చేవాళ్ళు. ఆవు అంటేనే ఇంకా లక్ష్మీ స్వరూపం ఆవు. గురుగారు, ఇప్పుడు ఇందాక మీరు మాటల్లో శాకాహారం, మాంసాహారం అని అన్నారు కదా! ఉమ్. మన ధార్మిక జీవితంపై మనం తినే ఆహారం, ఆ ఆహార ప్రభావం ఏదైనా ఉంటది అంటారా? ఖచ్చితంగా హుహు. ఆహారం వల్లనే మన యొక్క వ్యవహారం, మన స్వభావం మారుతుంటాయి. హుహు. ఎందుకంటే ఇప్పుడు మనది డార్విన్ జీవ పరిణామ సిద్ధాంత ప్రకారం చూసుకుంటే ఫస్ట్ అత్యధికంగా ఉన్నటువంటి యావత్ సృష్టి అంతా 3 గుణాల కలయిక, మాయాశక్తి నుంచి వచ్చింది. హ్మ్. ఆధారంలో 3 గుణములు: తమో గుణము, రజోగుణము, సత్వగుణము. అవును. సత్వగుణం అధికంగా ఉన్నది అంటే అది మనిషిలో ఉంటుంది. హ్మ్. పూర్తి సత్వగుణం స్వరూపంగా వచ్చిందంటే ఈశ్వర తప్ప ఇంకెవరికి ఉండదు. సో ఈశ్వర తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనమున్న మనుషులు ఉన్నారు. హ్మ్. తర్వాత జంతువులు ఉంటాయి, తర్వాత పక్షులు ఉంటాయి, తర్వాత ఇంకా మొక్కలు ఉంటాయి, తర్వాత రాళ్ళు రప్పలు జడంగా ఉంటాయి. ఇవన్నీ కూడా 3 గుణములతో కలిసి ఉన్నవే. హుహు. అందువలన మనకి దగ్గరగా ఉన్నదేంటి? ప్రాణంలో ఉన్నటువంటి జంతువులు, హ్మ్. పక్షులు. ఇవి అత్యధికంగా వెరీ నియర్. యెస్. అంటే ఆవులు, గొర్రెలు, మేకలు, పులి, సింహం ఇవన్నీ కూడా హ్మ్. ఒక ఎమోషనల్గా డెవలప్ అయి ఉంటాయి. హ్మ్. వాటికంటే హైలీ ఎమోషనల్గా డెవలప్ అయి మనం ఉంటాం. హ్మ్. సో వాటికి చంపి తినాల్సి వస్తుంది. అప్పుడు అది ఎటువంటి ఫీలింగ్స్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తాయో అవి మన ఫీలింగ్స్తో కలిసి టగ్ ఆఫ్ వార్ అవుతుంది లోపల. హుహు. రెస్ట్లెస్నెస్, కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు మనకి పెరిగే అవకాశాలు ఉన్నాయి. హ్మ్. ఎందుకు? మనం తినే ప్రతి ఆహారం కూడా 3 రకాలుగా మారుతుంది. అత్యంత గ్రాస్ ఉన్నదనుకోండి, అది ఫికిల్ మ్యాటర్గా బయటికి పోతుంది, మలం. హ్మ్. మిడిల్ మాంసంగా తయారవుతుంది. హ్మ్. ఇంకా సటిల్ మైండ్కి వృద్ధి చేస్తుంది అనమాట. హ్మ్. అంటే తినే ప్రతి ఆహారము మైండ్కి తోడ్పడుతుందా లేదా? సటిల్గా, సూక్ష్మంగా. హ్మ్. అందువలన మీరు జంతువులు హింసించి చంపి తిన్నారనుకోండి, ఆ యొక్క ఆ భయంతో, ఏదైతే బాధతో, కష్టముతో, పీడతో హ్మ్. దాన్ని చంపారో ఆ ఎమోషన్ ఫీలింగ్స్ మీకు యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హ్మ్. ఎందుకంటే అతి సూక్ష్మంగా యాడ్ అవుతాయి అన్నమాట. అలా కాకుండా మీరు మొక్కలని, ఫ్రూట్స్ని తిన్నారనుకోండి,
వాటిలో ఉన్నటువంటి మైల్డ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మానవుడికి వాళ్ళకి మధ్య గ్యాప్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అందువలన శాకాహారం తినడం వలన మీకు ఎటువంటి టగ్ ఆఫ్ వారు ఇంటర్నల్ వార్ ఉండదన్నమాట. అప్పుడేంటి, ఇంటర్నల్ వార్ లేనప్పుడు మీకు సత్వగుణం బాగా వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. మీరు మాంసాహారం తినడం వలన అది డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ ఆక్సిజన్ కావాలి, మీకు రెస్ట్ ఎక్కువ కావాలి. సో యూ నీడ్ సో మచ్ ఆఫ్ టైం రెస్ట్. అందువలన తమోగుణం ఇంక్రీజ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. తమోగుణం ఎప్పుడైతే ఇంక్రీజ్ అయ్యిందో మీలో శాంతి లేదు, సంతోషం ఉండదు, రెస్ట్లెస్నెస్, బద్ధకం, నిర్లక్ష్యం, భయం, కోరికలు ఇవన్నీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందుకే సాధన తపస్సు చేసేవారు ఇప్పుడు కూడా శాకాహారమే చెప్తారు తప్ప మాంసాహారం తినకూడదు అంటారు. ఇది ముఖ్యమైన పాయింట్. మాంసాహారం ఇంకొకటి కూడా ఉన్నది. మొక్కలు, ఫలాలు, ఇవన్నీ దుంపలు ఉంటాయి కదా, అవి న్యాచురల్గా కింద పడిన ఫ్రూట్స్ని తినాలని కూడా చెప్తారు. యాక్చువల్గా అది ఫ్రూట్స్ కూడా తెంపకూడదు అంటారు మళ్ళీ ఋషులు. సో ఈ విధంగా తినడం వలన మనకిన్ని ఆ మొక్కలకి ఫ్రూట్స్కి మధ్యలో అనేక జనరేషన్స్ గ్యాప్ ఉన్నది. కానీ జంతువులు అనుకోండి ఇమీడియట్లీ మన పక్కనే ఉంటాయి అన్నమాట. అందువలన ఈ మాంసాహారం తినేవారికి ఈ బుద్ధి షార్ప్గా ఉండదు. కాకపోతే ఇప్పుడు కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు అత్యంత శీతలములో ఒక యుద్ధం చెయ్యాలి, ఫైటర్స్ ఉంటారు, వాళ్ళకి తప్పదు. కానీ నిజంగా మీరు ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆ శాంతం కావాలి, మీకు ఆనందం కావాలి, ప్రేమ కావాలి, ఆధ్యాత్మికలో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, మోక్ష స్థితి, స్పిరిచువల్ లైఫ్లో మీరు ఎదగాలంటే శాకాహారం తప్పనిసరి. అందువలన మనకి ఇప్పుడు చూడండి, మన కళ్ళ ముందు మనకి ఏదైనా ఒక ముళ్ళు కూర్చిందనుకో మనం ఎంత బాధపడుతుంటాం, మనకి ఏదైనా తగిలిందని ఎంత బాధపడుతుంటాం. అదే బాధ ఒక జంతువుకి కట్ చేసి చంపుతుంటే ఎంత బాధ, భయంకరమైన బాధ ఉంటుంది చూడండి. దాన్ని తెలిసి కోరుండి చేసి హింస అంటారు. అంటే ఇంటెన్షనల్గా చేస్తున్నారనమాట యువర్ వైలెన్స్. అది చేయకూడదు అంటారు. కొన్ని ఎక్సెప్షనల్లో తప్పదు. కొన్ని యజ్ఞయాగాల్లో ఒక్కొక్కసారి ఎక్సెప్షన్ ఇచ్చారు. అదొక్కసారి అంటే ఇప్పుడు మనకి అశ్వమేధ యాగం, ఆ యాగం అయిన తర్వాత అశ్వానికి కట్ చేస్తారు. అది ఎక్సెప్షన్స్, అన్నిటికి కాదు. అందువలన మనం ఎక్సెప్షన్స్ తీసుకోకూడదు, మనం నార్మల్ రూలే పాటించాలి. సో ఈ విధంగా అందువలన మనం ఎటువంటి ఆహారం తింటామో ఆ ఆహారం బట్టి మనకి లోపల ఉన్నటువంటి థాట్స్ కానీ మన ఫీలింగ్స్ కానీ మనకన్నీ సహకరిస్తాయి అన్నమాట. అందువలన మీరు మాంసాహారం తినడం వలన మీకు ఎక్కువ డైజెషన్ టైం పడుతుంది, తర్వాత ఎక్కువ ఆక్సిజన్ అవసరం ఉంటుంది. అది కూడా మీకు ఎక్కువగా ఒక ఫిజికల్ బాడీకి ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది తప్ప మనసుకి మందం, అంటే డల్, డిజ్జీనెస్, స్లో థింకింగ్, డల్ థింకింగ్, లైక్ ఇనర్ట్ ఫీలింగ్, స్లీపీ ఫీలింగ్, డౌజీ ఫీలింగ్స్ వస్తాయి అన్నమాట. సో దే కెనాట్, నేను మీద చెప్పాను అనుకోండి వాళ్ళు గ్రాస్ప్ చేయలేరు. ట్యూబ్ లైట్ లాగా ఉంటుంది. ట్యూబ్ లైట్ ఆన్ చేసామనుకోండి టైం పడుతుంది. అదే బల్బ్ అయితే వెంటనే. అంటే గురువుగారు ఇప్పుడు మన హిందూ ధర్మంలో మాంసాహారం తినకూడదనే రాస్తుందంటారు. అంటే తినకూడదు అంటే వాస్తవాన్ని తినకూడదు. నా కలంజనం భక్షయేత్ అన్నారు. అంటే మాంసాహారం తినకూడదు, ఎక్సెప్షను, తప్పని పరిస్థితుల్లో తినవచ్చు. ఇప్పుడు మీరు ఎక్కడో ఒక ఐలాండ్లో పడేశారు, మీకు ఏమీ దొరకట్లేదు. అప్పుడు మీరు కనీసం ప్రాణంగా మీరు నిలబడాలన్నా ఉండాలని ఏదో ఒకటి తినాలి కదా. అప్పుడు ఫ్రై అక్కర్లేదు, పచ్చి చేప కూడా తినేస్తారు మీరు, చేప, ఫిష్. అది తప్పు కాదు. మీకు చుట్టూ అన్ని కాయగూరలు ఏం దొరకట్లేదు. ఇప్పుడు హైదరాబాద్లో మీరు వెళ్ళి ఆవును తినడము, ఆవును ఏం తినడం, మనిషిని తినడము, ఏం తినడం, ఇది తప్పు కదా. దీని అర్థం ఏంటంటే శాస్త్రం నిజానికి అందరికీ ఏం చెప్పిందంటే మాంసాహారం వద్దు అని చెప్పింది. ఎక్సెప్షనల్ మీకు చెప్పాను. ఇప్పుడు మనకి జమ్మూ కాశ్మీర్ లాంటి ఆర్మీ వాళ్ళు జవాన్లు ఉన్నారు, వారికి మాంసాహారం పెడతారు, ఎందుకంటే తప్పని పరిస్థితి అది. కానీ మీకు అలాంటి పరిస్థితి లేదు. వీలైనంత వరకు మాంసాహారం తినేవారు ఆధ్యాత్మిక తపస్సుకి కష్టం, ఆధ్యాత్మిక మనం చూసుకోవాలి. కాబట్టి శాస్త్రంలో అయితే చెప్పింది ఏమైంది, సురాం న పిభేత్, కలంజనం న భక్షయేత్, నా హింసాం కుర్యాత్, అంటే హింస చెయ్యొద్దు, మాంసాహారం తినొద్దు, లిక్కర్ తాగొద్దు అంటారు. ఇప్పుడు లిక్కర్ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు లిక్కర్లు చేసి స్కాములు ఇరుక్కుంటారు. మరి మనం ఏం చేస్తాం? కాబట్టి ఈ లిక్కర్లు తాగొద్దని చెప్తుంది.
కానీ అకేషనల్గా ఏదైనా ఎక్సెప్షనల్గా తీసుకోవచ్చు కొంచెం. అదేనా ఒక ఏదో కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు దేవి దేవతలు కూడా 3 రకాలు ఉంటాయి. సాత్విక దేవతలు, రాజసిక దేవతలు, తామసిక దేవతలు ఉంటాయి. ఒకటి తామసిక దేవతలు అంటే ఏంటి? అర్ధరాత్రి పూట వెళ్తాడు, శవాల మీద కూర్చొని ధ్యానం చేస్తాడు, తంత్రం చేస్తాడు, యంత్రాలు వాడుతాడు, రకరకాల వాళ్ళంతా తామసిక తపస్సులు, తామసిక దేవతలు అంటారు. అదే మీకు రజోగుణం అనుకోండి, కుబేరుని పెట్టుకొని డబ్బు డబ్బు డబ్బు, ఇది రాజసిక తపస్సు, రాజసిక దేవతలు అంటారు. అదేవిధంగా శివ అక్కడ ధ్యానం చేస్తారు, లేకపోతే విష్ణు, లేకపోతే గణేష్ పెట్టుకొని మీ యొక్క అంతఃకరణ శుద్ధికి, మీ హృదయ పవిత్రతకి, మీరు ఈశ్వరుని యొక్క అనుగ్రహంకి కనెక్ట్ అయ్యి మీకు మోక్షం అంటే సంసారం అనే పునరపి జననం పునరపి మరణం అనే సైకిల్ నుండి బయటపడే మోక్షం కోసం మీరు తప్పించారనుకోండి, అది సాత్విక తపస్సు. అందుకే మనం చూసే దేవతలు కూడా మనకు 3 రకాలుగా కనిపిస్తుంటారు. అంటే యాక్చువల్గా నేను ఏం అడుగుదాం అనుకున్నా అంటే గురువుగారు, మీరు మాంసాహారం తినకూడదు, ఎక్సెప్షనల్ కేసెస్లో తినొచ్చు తప్పనిసరి పరిస్థితిలో అని అన్నారు కదా. దేవతలు శాకాహారుల మాంసాహారుల, దేవుళ్ళు దేవతలు అనేది నేను అడగాలనుకున్నా ప్రశ్న. మీరు దానికి చెప్తుంది 3 రకాల దేవుళ్ళు చెప్పి. ఇప్పుడు దేవతలు శాకాహారుల మాంసాహారులు అంటే, దేవత అంటేనే శాకాహారం అని అర్థం, రాక్షసులు అసురులు అంటే మాంసాహారులు అని అర్థం. మీరు అర్థం చేసుకున్నారు కదా. ఇంకా దేవతలు శాకాహారుల మాంసాహారులని అడగకూడదు జనరల్గా. అంటే దేవతలు అంటే రాముడు అనుకుంటున్నారా? రాముడు దేవత కాదు. రాముడు మనలాగా ఈ భూమి మీద ఈ భరతవర్షంలో పుట్టారు. ఆయన ఒక మనిషిగా పుట్టి మాధవుడుగా పరిణితి చెందారు. అందుకే రాముడు ఎప్పుడు నేను దేవుడిని ఒప్పుకోలే. రామో విగ్రహవాన్ ధర్మ అంటే ధర్మానికి రూపం లేదు, ఆ ధర్మ అనుష్ఠానం ధర్మ పాలన చేసి ధర్మాత్ముడుగా సాక్షాత్తు దైవీ సంపత్తో ప్రకాశిస్తూ విరాజిల్లినటువంటి శ్రీరామచంద్రుడు దేవుడుగా మనం గుర్తించాం. అంటే మనలోనే ఆ దైవం కొన్న లక్షణాలన్నీ మీలో ఉన్నాయనుకోండి, మీరు దేవతగా మిమ్మల్ని పూజిస్తారు. సో ఆ విధంగా అందువలన దేవీ దేవతలు ఎన్నున్నాయో మనం రామ కృష్ణ అనేవారు వీరు దేవతల కంటే ముందుగా మన పూర్వీకులుగా మనం గుర్తించాలి. రామ అంటే ఒక అద్భుతమైనటువంటి పాలన అందించినటువంటి ఒక చక్రవర్తి సమ్రాటగా గుర్తించాలి. ధర్మం ఆచరించి ఎట్టి పరిస్థితుల్లో ధర్మం విడిచిపెట్టకుండా అలాంటి ఆ ధర్మ అనుష్ఠానంలో జీవించి లోకానికి ధర్మపాలన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి రాముణ్ణి అంత ధర్మరాజు పాలకుడుగా గుర్తించాలి రాముణ్ణి. అదే శ్రీకృష్ణుని ఏంటి? మన పూర్వీకులైనటువంటి ఆ గురుతత్వం, ఆ ఉపదేశం, ఆ జ్ఞాన బోధ చేసినటువంటి గురువుగా మనం ఫస్ట్ గుర్తించాలి. మనం ఏం చేస్తున్నాము? శ్రీరాముణ్ణి రాజుగా, పాలకుడుగా, ధర్మాత్ముడిగా గుర్తించకుండా ఒక దేవుడిగా పెట్టేశాం. శ్రీకృష్ణుడిని నాకు జ్ఞానబోధ చేసిన బ్రహ్మ విద్య అందించినటువంటి గురువుగా కాకుండా దేవుడిగా పెట్టేశాం. సో రాముడు కృష్ణుడు ఇద్దరిని దేవుళ్ళుగా పెట్టేసినప్పుడు దేవుడు వేరు నేను వేరు అనే గ్యాప్ వచ్చేసింది కదా, ఇంక కలిసే అవకాశమే లేదు. అందువలన ఎక్కడో మేఘాల్లో వీళ్ళిద్దరిని లిఫ్ట్ చేయకుండా భూమి మీదే ఉన్నటువంటి మన పూర్వీకులుగా మనము గుర్తించాలి. మీ అమ్మ, మీ నాన్నమ్మ, మీ తాత ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొప్ప వ్యక్తులు అనుకోండి, మీరు ఏమైనా చిలిపి చేష్టలు తప్పుడు పనులు చేశారనుకోండి, మీకు ఎంత లజ్జగా ఉంటుంది, సిగ్గేస్తుంది. ఎందుకంటే మన అమ్మ అంత గొప్ప తల్లి, నేను ఇలాంటి తప్పు అని చేయకూడదు అనిపిస్తుందా లేదు మీకు? మరి శ్రీరాముడు శ్రీకృష్ణుని కూడా మనము స్ఫూర్తిగా తీసుకోవాలి. వాళ్ళు మన పూర్వీకులు. మీ తాత వాళ్ళ తాత అలా వెతుక్కుంటూ వెళ్ళారనుకోండి, చివరికి శ్రీకృష్ణుడు తేలుతాడు మా తాత అని. మీకు అర్థమవుతుందా? అందువలన మన పూర్వీకుల జనరేషన్ కనెక్షన్ వదిలేయకూడదు. మనం వదిలేసి వాళ్ళని ఎక్కడో దేవతలుగా పెట్టేసుకున్నాం. ఆ గాలిలో, ఆ ఊహల్లో ఇమేజినేషన్లో పెట్టేస్తున్నాం. అంటే మేఘాల్లో ఎక్కడో గంధర్వలోకము, అక్కడ ఇంద్రుడు, అక్కడ ఊర్వశి, మేనక, డ్యాన్సులు, ఇవన్నీ ఊహల్లో తేలుతున్నాం. మనం గాలిలో తేలినట్టుందో ఊహల్లో ఊగినట్టుంది అన్నట్టు మనం తిరుగుతున్నాం తప్ప మనతో ఉన్న వ్యక్తుల్ని, మన గొప్ప వాళ్ళని మనం వదిలేస్తున్నాము. గొప్ప స్త్రీల్ని, కుంతీదేవి, ఆ ద్రౌపది, సీతాదేవి ఇలాంటి కష్ట సమయాల్లో కూడా ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఎలా నిలబడగలగాలి, ఎదుటివారికి ఎలా ధైర్యాన్ని నూరిపోయాలి, ఎలా ఎదుర్కోవాలి సమస్యల్ని అని వాళ్ళు పాఠాలు నేర్చుకోవాలి తప్ప వాళ్ళకు ఓకే మేము ఓకే అన్నట్టు ఉండకూడదు. ఓబీటీకి ఏబీటీకి ఐసన్ ఐచలేగా. గురుగారు, మనం ఇందాక ఈ ఆహార ప్రభావం గురించి, ధార్మిక జీవితంపై ఎటువంటి ప్రభావం ఉంటుందని మాట్లాడుకున్నాం కదా. ఒకప్పుడు ఆహారం తినేటప్పుడు ఈ రాగి, వెండి, ఇంకా బంగారం ప్లేట్లలో తినేవారు.
ఇప్పుడు వచ్చేసరికి మారిపోయింది కాలం. స్టీల్, ప్లాస్టిక్, పేపర్ ఇటువంటి వాటిలో మనం ఆహారం అనేది తింటున్నాం. దానికి దీనికి ఇలా షిఫ్ట్ అవ్వడం వల్ల ఏమైనా ప్రభావం ఉంటుందంటారా ఆరోగ్యం పట్ల కానీ జీవనశైలి పట్ల కానీ? మీకు తినే పాత్రలు బట్టి ఏముండదు. అంటే ఆ మెటల్ అనేది ఆ మెటల్ క్వాలిటీ. ఇవన్నీ ధాతువులు కూడా ఈ పంచభూతమైనటువంటి భూమి నుండి వస్తున్నాయి. సో ధాతువుల్లో తేడా ఉన్నది తప్ప మీకు బంగారం అనేది రేర్ మెటల్. అందువల్ల బంగారం వాల్యూ వచ్చింది. సపోజ్ ఈ రాళ్ళగా బంగారం మనకి అవైలబుల్ అయ్యి బంగార స్థానంలో రాయి వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు రాళ్ళు కొనుక్కునే వాళ్ళం. తులం రాయి 10,000, 20,000 అని కొనుక్కునేవాళ్ళు. ఎందుకు? ఏదైతే ఎక్కువగా ఉంటుందో దాని వాల్యూ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మట్టి, రాయి మీకు విస్తృతంగా దొరుకుతుంది కాబట్టి దాని వాల్యూ తక్కువ. అది బంగారం రేరుగా దొరుకుతుంది, దాని వాల్యూ ఎక్కువ. ఇంకొకటి ఏంటంటే ఆ మారుతుంది చూడండి, బంగారం అంత తొందరగా మార్పు చెందదు. దాని క్వాలిటీ, దాని క్లారిటీ, దాని యొక్క షైనింగ్, ఆ మెటల్ అనేది ఒక రేర్ మెటల్ అనమాట. సో ఆ విధంగానే రాగి, వెండి, బంగారం ఇవి రేర్ మెటల్స్ అనమాట. మిగతా అనుకోండి రాళ్ళు, రప్పలు, గులకరాళ్ళు ఇలాంటి తీసుకోవడం అనుకోండి మట్టి, వాటికి మనం అంత వాల్యూ ఇవ్వట్లేదు. తర్వాత ఈ మెటల్స్ అనేవి అప్పుడు విచ్చలవిడిగా ఉండేవి. అప్పుడు సమాజం ఇంత డెవలప్ కాలేదు, ఇంత పాపులేషన్ లేదు, ఇంత ఇండస్ట్రియలైజేషన్ లేదు, ఇంతటి బిల్డింగ్లు లేవు, పట్టణాలు లేవు. అంత సింపుల్గా ఋషి జీవితము, యోగి జీవితము, తపస్సు, సాధనలు, వ్రతాలు, జపము, ధ్యానము, పారణ ఇలా ఉండేవారు. ఇప్పుడు అవి లేవు కదా. అన్ని మారుతున్న దేశకాల పరిస్థితుల్లో మన అభిరుచులు, మన వ్యవహారము, మన ఆచారాలు ఇవన్నీ మారిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎవరో డబ్బు ప్రకటించుకోవడానికి, ప్రదర్శన చేయడానికి వాళ్ళు వాడుతున్నారు పాత్రలు, అన్ని బంగారంతో పెడుతున్నాడు అనమాట. మొన్న ఈ మధ్యకాలంలో తమిళనాడులో పెద్ద యజ్ఞం చేశారు. దాంట్లో బంగారు కాయిన్స్, బంగారం మొత్తం హోమగుండంలో వేసేసారు చాలా వరకు. అంటే అంత బంగారం ఉందని చూపెట్టుకోవడానికి. అడిగారు ఒక అతను, నాకు ఆ వీడియో పెట్టారు, గురువు గారు ఇంత బంగారం హోమగుండంలో వేసి ఇంత ఆర్భాటంతో చేస్తున్నారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి అడిగారు నాకు ఆ వీడియో పెట్టి. నేనేం చెప్పాను తెలుసమ్మా, పిచ్చి ఎక్కి వెర్రి 1000 రకాలుగా వికసించినప్పుడు జుట్టుకి రోకలు కట్టి తిప్పమన్నట్లు ఉందని చెప్పా. మీకు అర్థమైంది? పిచ్చెక్కి వెర్రి 1000 రకాలుగా వికసించినప్పుడు జుట్టుకు రోకలు కట్టి తిప్పమన్నారట ఒక ఆవిడ. అలా ఉంది వాళ్ళ హోమము, వాళ్ళ యజ్ఞం అని చెప్పి. అదేమైనా పద్ధతే చెప్పండి? అంత బంగారము హోమగుండంలో, అగ్నిగుండంలో వేయడం వల్ల ఏం లాభం? కొంత కరిగిపోద్ది. మళ్ళీ ఎక్కడి నుంచి అయితే కష్టపడి బంగారం తీసామో మైన్స్ నుండి, మళ్ళీ ఆ మైన్స్ రూపంలోకి వెళ్ళిపోద్ది కొంత. ఇంకేదో కొంత ఉంటే ఆ పురోహితులు, పండితులు తీసుకుంటారు. ఇది చేసేవాడికి బంగారం పోతుంది, ఆ పూజారులకి కొంత ఏదో డబ్బు వస్తుంది. ఎవరికి లాభం? ఏమి లాభం? అందువలన ఇది మూర్ఖత్వంతో కూడిన అనేక వ్రతాలు, పూజలు కూడా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. కాబట్టి బంగారు పాత్రలో తినడం వలన, రాగి పాత్రలో తినడం వలన అలాగేం లేదు. యాక్చువల్ చెప్పాలంటే మనకి ఆకుల్లో తినాలి. ఋషులు, యోగులు, సన్యాసులకి ఆకులు కూడా వాడరు, ఈ 2 చేతులే వాడమని చెప్పారు. పానిద్వయం భిక్షాన్న మాత్రాన, అంటే పానిద్వయం, పాని అంటే చెయ్యి, పానిద్వయం దీంతో తీసుకుంటారు. అవధూతలు, తుర్యాతీతులు, సన్యాసులు, భిక్షగాలు చేతులతో తీసుకుంటారు. ఆకు, విస్తరాకు వాడాలి, ఏదైనా ఆకు వాడాలి. ఇంకా అలాగా దానికి మనకి స్టాండర్డ్గా మళ్ళీ ఆకులు అంత ఇచ్చలుడిగా దొరకట్లేదు కాబట్టి పాత్రలో స్టాండర్డ్ పెట్టేసుకున్నాం. అంత మాత్రాన మనం తినే పాత్ర మీద ఎక్కువ దృష్టి పెట్టకూడదు. అది కరెక్ట్ కాదు, అది సత్యం కాదు. దానికి తత్వం లేదు, దానికి ఎటువంటి శాస్త్రం లేదు. పలాయన పాత్రలో తింటేనే ఇంత మార్పు వస్తుందని లేదు. గురుగారు, మీరు ఇందాక మాటల్లో ఇలాంటి హోమాలు, యజ్ఞాలు కూడా బయట జరుగుతున్నాయి అని అన్నారు కదా. మీరు చూస్తున్నట్లయితే బయట ఎంతో మంది మేము స్వామిలము, బాబాలము అని చెప్పేసి చెప్పుకుంటున్నారు, క్లెయిమ్ చేసుకుంటున్నారు. అండ్ అంతేకాకుండా మాకు దేవతలు కనిపిస్తారు, వాళ్ళతో మాట్లాడతాం, మేము సంభాషిస్తాము, ఏమైనా సమస్యతో భక్తులు వస్తే దేవుడితో మాట్లాడి ఆ పరిష్కారం చెప్తున్నట్లుగా కూడా అంటున్నారు. దీని పట్ల మీరు ఏమంటారు? నిజంగా దేవతలను, దేవుళ్ళను చూసి మనం మాట్లాడచ్చు అంటారా? అసలు నిజానికి చెప్పాలంటే ఈ సృష్టి రహస్యం తెలియక వీళ్ళందరూ ఏంటంటే ఈ ఉపనిషత్తు, వేదం యొక్క తత్వం ఉపనిషత్తు, ఉపనిషత్తుల సారము భగవద్గీత. ఈ తత్వాన్ని చదివి గురు శిష్యుల ద్వారా అధ్యయనం చేసి ఆ జ్ఞాన తపస్సు చేయలేక షార్ట్ కట్ మెథడ్స్ చూడండి. షార్ట్ కట్ మెథడ్
అంతే ఎంసెట్లు ఎంబీబీఎస్లు ఇవన్నీ మనకి లాంగ్ టర్మ్ కోర్సులు ఉంటాయి అన్నమాట. అవి చేయడానికి ఓపిక లేక షార్ట్ కట్ మెథడ్స్ అంటారు చూడండి. ఈ షార్ట్ కట్ మెథడ్లో వీళ్ళందరూ వచ్చి ఎవరికి వారు ఒక 5-10 సంవత్సరాలు మీకు కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళు. గెడ్డలు జుటులు జడలు అన్నీ వేసేసుకొని ఆ మొత్తం వేషధారణ అంతా మార్చేసుకొని బాబాలుగా దొంగ గురువులుగా వస్తారు, ప్రత్యక్షం అవుతారు. తర్వాత కొంతమంది ఈ యొక్క అనేక శాస్త్రాలు చదివి శ్లోకాలు మంత్రాలు పద్యాలు చెప్పి ఆ ప్రవచనాలుగా మొత్తం గారిడి విద్యలు ప్రదర్శిస్తారన్నమాట. అవధానులుగా పండితులుగా కవులుగా మొత్తం ఉర్రితులు ఊహించేసి ఊగిపోతారన్నమాట. వాగ్వైఖరి శబ్దజరి శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం విదుషాం తద్వత్ భుక్తయేనతు ముక్తయే అని చెప్పారు. వీళ్ళందరూ కూడా ప్రదర్శనలు ఇవ్వడానికే తప్ప అందులో సత్యం లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈశ్వర అనేది మన నేత్రంలో కనిపించేది కాదు, మన చెవులకు వినిపించేది కాదు, మన ముక్కు వాసన తెలిసేది కాదు, మన నాలుగు రుచి తెలిసేది కాదు, మన స్పర్శకు తగిలేది కాదు. అంటే ఇంద్రియములకు అన్నిటికీ అతీతమైనటువంటి శక్తి, మనసుకు కూడా అందనటువంటి శక్తి ఈశ్వర ఏదైతే ఉందో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీ నేత్రం ద్వారా చూస్తున్నారు, మీ మనసు ద్వారా చూస్తున్నారు. మీ మనస్సుకి ఇంద్రియములకి ఏదైతే అందిందో అది సత్యం కాదు, దేవీ దేవత కాదు అన్నారు శాస్త్రం. అశబ్దమస్పర్శమరూపమవ్యయం తతారసం నిత్యమగంధవచ్చయత్. అంటే నువ్వు ఇంద్రియముల ద్వారా నువ్వేదైతే రూపం సృష్టిలో చూస్తావో అది దేవుడు కాదని సార్. నువ్వేదైతే వింటావో శబ్దాల ద్వారా గజ్జులు శబ్దాలు ఇప్పుడు వినిపిస్తున్నాయండి, అది దేవుడు కాదు. అద్భుతమైన రూపాలు అంటే స్వప్నంలో మీరు ఎన్ని రూపాలు మంచిలు చూసినా చెడు రూపాలు చూసినా మీరు స్వప్నం లేచిన తర్వాత ఎలాగైతే అది సత్యం కాదో మీరు చూసిన రూపాలన్నీ కూడా మీ ఊహ ఇమాజినేషన్స్ తప్ప, ఇది మెంటల్ మనసు ఆడుతున్న డ్రామా తప్ప నథింగ్ ఈజ్ రియల్. అందువలన చాలామంది నాకు స్వప్నం వచ్చింది నిజమైందని అక్కడక్కడ అంటారు. మీకు వాళ్ళ జీవితంలో 1000 స్వప్నాలు వచ్చాయి, అవేవి నిజమవ్వలే. ఒక్కటి నిజమైంది లాటరీ లాగా, దాన్ని పట్టుకుని ప్రచారం చేస్తాడు. వాడు కూడా జ్యోతిషం చెప్తుంటాడు, వాడు ఇంతకుముందు 100 చెప్పాడు, అన్నీ ఫెయిలే. ఒక్క నిజమవుతుంది, రాయి తగిలినట్టుగా. 10 రాళ్ళు వేసిరండి ఒక చెట్టుకి, ఒక రాయి ఏదైనా కాయ తగలొచ్చు, చీకట్లో రాయేసినట్టు. అలాగే ఈ విధంగా చెప్పి వీళ్ళందరూ గురువులుగా వాళ్ళకు ఒక ఫాలోవర్స్ క్రియేట్ చేసుకొని డబ్బులు ఇచ్చి ప్రమోషన్లు చేసుకొని ఈ విధంగా విశ్వవ్యాఖ్యాతమైనటువంటి వరల్డ్ ఫేమస్ గురువులు అయిపోవడము, బాబాలు అయిపోవడము. ఏదైతే కొత్తగా ఉందో మనం అందరం వెళ్తున్నాం డ్రెస్ వేసుకొని, మనం అందరూ డ్రెస్ వేసినది ఏది గొప్పతనం ఏముంది? ఎవరో ఒకడు వస్తాడు డ్రెస్ ఇప్పిసి తిరుగుతాడనమాట. అందరూ మీడియా ఫోకస్డ్, డ్రెస్ అవి ఏదో పేరు పెడతారు, అఘోరయ్య అంటారన్నమాట. అఘోర అనగానే అఘోర అర్థమేమని తెలుసా ఎవరికైనా? మీడియా వాళ్ళకి అది తెలియదు. వీళ్ళకి వీళ్ళు మైకులు పెట్టుకొని తిప్పేస్తుంటారు కిందకి మీదకి. ఆయన లేడీ అఘోరి, జంటు అఘోరి. అసలు ఘోరం అంటే ఏంటి? భయంకరమే కదా. అఘోరం అంటే శాంతం కదా, శాంతం అంటే శుభ్రం కదా, శుభ్రం అంటే మంగళం కదా, మంగళం అంటే శివ కదా. మరి అఘోరి పేరుతో బట్టలు తిరగడం ఏంటి? సో అది అఘోరి కాదు, అది ఇప్పుడు చెప్పాను మీకు, పిచ్చెక్కినట్టు అనమాట. పిచ్చెక్కి అలాగే అంటారు. మనం ఎలాగుంటాము? మనము అనేక ఆహారము నియమాలు పాటించకుండా అశుభ్రమైన ఆహారం తింటూ, అశుభ్రమైన వస్త్రాలు వేసుకుంటూ, అశుభ్రమైన వాతావరణం పెరుగుతూ ఉంటాం కదా. పెరుగుతున్నప్పుడు మనకి ఎలాంటి చేష్టలు వస్తాయి? కోతి చేష్టలే వస్తాయి. ఎందుకంటే మన ఆలోచనలో క్లారిటీ ఉండదు, మీ హృదయంలో ప్యూరిటీ ఉండదు, మీ థాట్స్లో క్లారిటీ ఉండదు, మీ యాక్షన్లో ఒక డైనమిక్గా ఉండదు, ఒక డల్గా నిర్లక్ష్యంగా లేజింగ్ ఉంటారు కదా. అంటే మీరు కోతితో సమానం అని అర్థం. అసలే కోతి ఆ పైన కళ్ళు తాగిందంట. ఆ పైన ఏం చేసింది? కళ్ళు తాగింది. కళ్ళు తాగేది మామూలుగా ఉందా? తేలు కుట్టింది, దెయ్యం పట్టింది అనమాట, గోస్ట్. పైనుంచి తాటికాయ పడింది మీద. ఎలా ఉంటుంది ఆ కోతి పరిస్థితి? మనుషులందరూ కూడా అదే పరిస్థితులు ఉన్నారు. అసలే కోతి కళ్ళు తాగడము, తేలు కొట్టడము, దెయ్యం పట్టడము, తాటికాయ పడితే దాని పరిస్థితి ఎలాగుంటుందో మనుషులందరూ కూడా అలాగే జీవించేస్తున్నారు. అందువలన మనం ఎంతవరకు అజ్ఞానంగా మనము మన బుద్ధి వాడకుండా అలాగా లాకర్స్ పెట్టి ఉంటామో, ఎవడో వచ్చి చెప్తే నమ్మేస్తుంటాం. వాడు వచ్చి ఒక రుద్రాక్షలు ఇస్తుంటాడు, ఒక విభూతి ఇస్తుంటాడు, లేకపోతే నేను దేవులతో డైరెక్ట్ మాట్లాడతాను. ఈ దేవీ దేవతలను చూశాను, మాట్లాడినాను, విన్నారు కదా. మీరు ఒక పని చేయండి, భక్త కన్నాప సినిమా చూడండి. రావు గోపాలరావు చేసిన పని వీళ్ళందరూ చేస్తున్నారు. రావు గోపాలరావు రోజు కైలాసం వెళ్ళి శివపార్వలతో మాట్లాడి వస్తుంటారనమాట.
రావు గోపాలరావు ఆ సినిమాలో. అంత దొంగ స్వామిగా దొంగ పూజారి అందులో ఆయన. సేమ్ ఇలాంటి వాళ్ళు అందరికి ఎవరైనా నేను దేవి దేవతలతో మాట్లాడుతున్నాను, మీ సమస్యలు మీ కోరికలు తీరుస్తున్నాను అని ఎవడైనా మీ దగ్గర బురిడీ కొట్టిస్తుంటే వాడికి భక్త కన్నప్ప సినిమా చూపెట్టండి. రావు గోపాలరావు క్యారెక్టర్ కరెక్ట్గా సూట్ అవుద్ది అన్నమాట వాళ్ళకి. ఎందుకంటే ఇది చూడండి, మీరు యద్భావం తద్భవతి. మీరు ఏ విధంగా భావన చేస్తుందో అదే మీకు కనిపిస్తుంది. సపోజ్ నాకు కళలో కృష్ణ ఒక ఆకారం ఇలా ఉండేటప్పుడు తదేకం కృష్ణ అది ఆకారాన్ని మనకి ఎక్కువ ఆకర్షణీయంగా అట్రాక్షన్ అదే ధ్యానం జపం చింతనలో ఉన్నామనుకోండి, మీ కళ్ళలో కృష్ణుడితో ఆశ్చర్యపోక్కర్లేదు. మీరు కృష్ణుని పూజిస్తూ ఒక్కసారి మీకు జీసస్ రాడు కళ్ళలోకి. ఎందుకు వస్తాడు? రాడు. నీకు అర్థమవుతుంది కదా. జీసస్ చర్చిలకు వెళ్ళే వాళ్ళకి కృష్ణుడు ఎప్పుడు కళ్ళకు రాడు. అదే ఎక్కువగా దీని గురించి ఆలోచిస్తాం, అవే మన కళ్ళలో వచ్చే అవకాశాలు. వాట్ యు థింక్ సో యు ఆర్. యద్భావం తద్భవతి. కాబట్టి మనసు ఆడుతున్న డ్రామా తప్ప సత్యాన్ని మనసు తెలుసుకోలేదు. యతో వాచ నివర్తంతే అప్రాప్య మనసా సహా. శాస్త్రం ఏం చెప్పిందంటే సత్యాన్ని వాక్ ద్వారా తెలుసుకోలేము. వాక్ వెనక్కి వచ్చేస్తుంది, మనసు కూడా వెనక్కి వచ్చేస్తుంది. మరి సత్యం ఏంటి? జగత్తుని నీ మానసికంగా భావనతో విడిచిపెట్టండి. ఐఎమ్ నాట్ ది వరల్డ్. దెన్ వాట్ ఎన్కౌంటర్ విత్ యువర్ బాడీ? ఐఎమ్ నాట్ ద బాడీ. ఐఎమ్ నాట్ ది సెన్సెస్. ఐఎమ్ నాట్ ద మైండ్. ఐఎమ్ నాట్ ద ఇంటలెక్ట్. ఐఎమ్ నాట్ ద థాట్స్. ఐఎమ్ నాట్ ద డిజైర్స్. ఐఎమ్ నాట్ ద ఫీలింగ్స్ అని ఐయామ్. బట్ డోంట్ యాడ్ ఎనీథింగ్. ఐయామ్. అన్నీ జారిపోయినప్పుడు మానసికంగా ఒక్కటి మిగులుతుంది. ఏంటంటే నేను ఉన్నాను అని ఎరుకు మాత్రం మిగిలిపోతుంది. ఆ స్ఫురణ. దట్ ఈస్ గాడ్. ఆ దేవుణ్ణి మనం చేరుకోలేక మనకు రెండు రకాలు ఉంటాయి. విద్య అన్నాం అనుకోండి, విద్య అంటే మీరు డైరెక్ట్గా పిహెచ్డి చేయడానికి అయిపోదు. కిండర్ గార్డెన్ నుంచి ఎలాగైతే మీరు చదవాలో, ఆత్మజ్ఞానం ఆత్మ విద్య అన్నాను అనుకోండి, డైరెక్ట్గా చెప్పేసి అర్థం కాదు. అందువల్ల కిండర్ గార్డెన్ వరకు ఎలాగైతే మనకి టేబుల్స్ ఏ పరి యాపిల్ బి పరి బేట ఎలాగైతే చెప్తామో, ఆధ్యాత్మ విద్యలో కూడా ఒక విగ్రహం ఇస్తారు. ఎందుకు ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు మీరు? నేను చెప్పా అమ్మ, ఈశ్వరు అంటే సర్వవ్యాపి చైతన్యం ఆకాశం వలె వ్యాపించి ఉన్నది అంటే మీరు ఎక్కడ చూస్తారు? స్వామి మాకు అర్థం కావట్లేదు అంటారు. స్వామి మీరు చెప్తుంది మా జుట్టు పైన వెళ్ళిపోతుంది అంటారు. అందువలన ఓకే డోంట్ వర్రీ, ఐ విల్ గివ్ యూ వన్ ఐడల్. విగ్రహం ఇస్తా. విగ్రహం కనిపిస్తుంది కదా, దాన్ని పూజిస్తారు కదా, ఓకే బ్రహ్మాండం తల ఊపుతారు వీళ్ళు కిన్నెర గారిని పిల్లలాగా. సో అక్కడ నుంచి మీరు స్టార్ట్ చేస్తారనమాట. అందువల్ల మీరు చెప్పే ప్రశ్నలు సంశయాలన్నీ కూడా లోవర్ లెవెల్ ప్రాక్టీస్ అనమాట. భక్తి ఈ సాధన వాటి నుండి అలా స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎలాగైతే కిండర్ గార్డెన్ పిల్లలు ఎల్కేజీ యూకేజీలు చదువుతూ అలాగా ఎలిమెంటరీ స్కూలు, హై స్కూలు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పిహెచ్డీ ఎలా వెళ్ళాలో ఇది కూడా మనం విగ్రహారాధన అంటే విగ్రహాన్ని మీరు ఆరాధన చేయట్లేదు. విగ్రహాన్ని మీరు ఒక మీడియంగా వాడుకుంటున్నారు, ఒక ఇన్స్ట్రుమెంట్గా. అందువలన ఆ విగ్రహాన్ని పట్టుకొని నిగ్రహం పొందడానికి విగ్రహం సహాయం చేస్తుంది. ఆ తర్వాత దాన్ని దాటి వెళ్ళిపోవాలి. ఒకే రామ, మీకు ఒక ఇష్టమైన ఏదో ఒక దేవత పేరు చెప్పండి. సపోజ్ శివ అనుకుందాం. సరే శివలింగానికి వెళ్తాం, ఇంకా అప్పుడు కూడా సాటిస్ఫై అవ్వరు. శివుని ఫోటో కావాలి, త్రిశూలం పట్టుకున్నట్టు, గంగాధర, చంద్రశేఖర, పన్నగ భూషణ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ శివ మీరు పూజ చేస్తుంటే లాస్ట్కి ఏమవుతుందంటే శివ ఇక్కడ పరిమితం అవ్వకూడదు కదా, జగత్పిత కదా, జగదీశ్వర్ కదా, ఆది అంతం లేని అనాది కదా. అనాథకే నాథ దీన బంధు తుమ్ హో అనాది రూప, आओ महादेव दर्शन दीजो तुम हो जगत के दाता, तुम ही हो ब्रह्मा तुम ही हो विष्णु तुम हो शंकर रूप. నువ్వే బ్రహ్మ, నువ్వే విష్ణు, నువ్వే శివ, నువ్వే పార్వతి, నువ్వే లక్ష్మి, నువ్వే దుర్గ, నువ్వే సర్వం అంటాం. ఎందుకు? శివే సర్వం కాబట్టి. శివమయం జగత్ అంటే ఒక్క రూపము శివ తీసుకొని ఇప్పుడు జగత్తం శివ అయ్యాడా? జగత్ అంతా శివ అయినప్పుడు శివకి అసలు రూపం ఉండకూడదు. మీరు శివకి రూపం అయితే జగత్ అంతా ఎలా అవుతారు చెప్పండి? అవునా? ఒక రూపం శివ పెట్టారు అనుకోండి, ఇప్పుడు త్రిశూలం పట్టుకుని శివ అనుకున్నారు అనుకోండి, చక్రం పట్టుకున్నాడు కాదు కదా, వీడి పక్కన వేరే వాడు ఒకడు ఉన్నాడు అని అర్థం. అలా కాదు. శివ అంత సర్వం శివే. మీరు ఏ రూపం చూసినా శివ అనిపించాలి. దాన్ని అనేక రూప ఈశ్వర ఆరాధన అంట. ఏకరూపం స్టార్ట్ చేశారా? ఇష్టదైవం నుండి మీ ఇష్టదైవం శివ అన్నాము, ఏకరూపం నుండి అనేక రూపంలోకి వెళ్ళామా, లాస్ట్కి రూపము లేనిది ఎక్కడ?
నేనుగా శివ. అందుకే మీ హృదయస్థం గుండె చప్పుడు వెనక ఉన్నటువంటి ఆ స్పందన, ఆ అట్టర్ సైలెన్స్ ఏదైతే ఉందో దాన్ని శాంతము, దాని పేరే శివ. అది మనకి వెళ్తున్నే దారిలో ఆ మార్గంలో మన భక్తితో మీరు ఎలా అయితే కిండర్ ఇక్కడి గార్డెన్ నుంచి నుంచి స్టార్ట్ ఇలా చేసాం. అవ్వాలన్నారో ఆ, అది మెల్లిమెల్లిగా మన ప్రాక్టీస్ తో వచ్చేది అది. ఎగ్జాక్ట్లీ. అభ్యాసం ప్రాక్టీస్ చేస్తే పూజ, తర్వాత జపము, పారాయణము, తర్వాత ధ్యానము, అలాగ పై పైకి. అంటే శరీరంతో చేసిన దానికంటే గొప్పది వాచిక తపస్సు. వాచిక కంటే మానసిక తపస్సు. ఈ 3 తపస్సులు బాగా నిష్ఠతో చేస్తే ఉమ్, అప్పుడు అహం బ్రహ్మ అస్మి, నేనే ఆ బ్రహ్మ పరమాత్మ అయి ఉన్నాను. ఉమ్, శివోహం చిదానంద రూప. శివ ఎవరు? అహం. అహం అంటే నేను అర్థం. ఉమ్, అందువలన నేను అహం ప్లస్ సంథింగ్ యాడ్ చేసుకుని జీవించేస్తున్నాను. ఇప్పుడు అహం ఎప్పుడు ఉన్నది, పరమాత్మ ఎప్పుడు అయ్యే ఉన్నారు. మీరు ఇప్పుడు కూడా అణువణువు కంకర యందు శంకర్ విరాజమానహే అంటారు. అందువలన శివ. మీరు ఇప్పుడు ఏంటి తెలిసిన, మీ పేరేంటి? దాక్షాయని. దాక్షాయని. శివ ప్లస్ దాక్షాయనిగా ఉన్నారు మీరు. ఉమ్, శివ వదిలేస్తున్నారు, దాక్షాయనికి చలామణి అయిపోతున్నారు మీరు. ఉమ్, ఇప్పుడు మీరేం చేయాలి? చివరికి దాక్షాయనికి సంబంధించిన వల్ల జార విడిచిస్తే శివగా మిగులుతారు మీరు. ఉమ్, శివోహం అప్పుడు అవుతారనమాట. ఓకే ఓకే. అందువలన శుద్ధమైన అహము, ఉమ్, నేను పుట్టాను, నేను చనిపోతున్నాను, నేను కర్తను, నేనే చేస్తున్నాను, పని చేస్తున్నాను అని ఉన్నారు కదా. దాని అంటే కారయతి, కర్త. అహం ప్లస్ కర్త, అహంకార. ఉమ్, అహంకారం నుండి కారం తీసిస్తే, పాము నుండి కూరలు తీస్తే ఎలాగైతే ఇంక ఎటువంటి హాని చేయదో అది శుద్ధమైన అహం. ఉమ్, అందుకే దాన్ని అలంకారం చేసుకుంటా శివ. అంతే. అప్పుడు మీరు కూడా శివగా మారిపోతారు అనమాట. గురుగారు ఇంకొక మాట, మనము ఏదైనా ఒక పని చేస్తే ఒక కర్మ చేస్తే దానికి పుణ్యం అని ఇంకా పాపం అని చెప్పేసి 2 విధాలుగా ఫలితాలను మనం విభజించవచ్చు కదా. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాము స్వామీజీల గురించి, బాబాల గురించి. మీరు చెప్పింది 100కి 100% కరెక్ట్. అసలు దేవుని ఎలా చూడగలుగుతారు, ఎలా వినగలుగుతారు అని మనం చూసిన దేవుడు కాదు అది. సో వాళ్ళు ఇలా కూడా చెప్తూ ఉంటున్నారు కదా, ఏమని మేము పాప పరిహారాలు చేపిస్తాము, మీ కర్మలను తొలగించేస్తాము, మోక్షం, ఇలాంటి ఎన్నో పెద్ద పెద్ద విషయాలను ఏమీ తెలియని అమాయకపు ప్రజల దగ్గర అయితే క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఒక మాట చెప్పండి, నిజంగా పాప పరిహారాలు చేస్తే పాపం తగ్గిపోయి ఈ విధంగా జరుగుతుందా? అంటే మన కర్మలకు మొత్తం ఇంకా క్లీన్ అండ్ క్లియర్ అయిపోయినట్టే అంటారా? పాపము పుణ్యం అనేది స్థూలంగా బయటికి కనిపించే దృశ్యములు కాదు, ఉహు, అవి సూక్ష్మం, ఉమ్, అవి సంస్కారంగా ఉంటుంది. ఉమ్, అంటే మన అంతఃకరణం ద్వారా జనరేట్ అవుతుంది. ఉమ్, మీరు ఒక వ్యక్తి పడిపోయారు, ఆయన సహాయం చేశారు, మీ మనసులో అమ్మయ్యా నేను ఆయన సహాయం చేశాను అనే ఒక సంతోషం, శాంతం మీలో కలుగుతుంది, శాంతి. ఉమ్, ఆ విధంగా మీ అంతఃకరణ శుద్ధి అవుతుంది. దాన్నే పుణ్యం అంటారు. ఉమ్, ఎవరికైనా హింస పెట్టారు, ఏడిపించారు, బాధ పెట్టారు, ఉమ్, మీకు అది మీరు బయటికి కనిపించకపోయినా మీ లోపల అంతరాత్మ మీకు తెలుస్తుంది. ఆయనని హింసించాను, ఆయనని ఫినిష్ చేశాను అని లోపల ఒక అంతర్మదనంలో మీకు ఒక రెస్ట్లెస్నెస్ ఉంటుంది. ఉమ్, అది మీకు సూక్ష్మంగా బయటికి కనిపించదు. మీరు పోలీసులను తప్పించుకోవచ్చు, మీరు కోర్టులను తప్పించుకోవచ్చు, కానీ మీ ఆత్మసాక్షి అనేది మీకు వెంటాడుతుంది. అది మీకు పాపంగా, మీకు సంస్కారంగా యాడ్ అవుతుంది. సో ఈ 2 ఏమవుతాయంటే మీలో ఉన్నటువంటి అంతఃకరణ మాలిన్యం, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలని పాపము అంటారు. ఉమ్, శాంతము, ప్రేమ, సంతోషము, కరుణ, జాలి, దయ వీటిని పుణ్యము అంటారు. అంటే పుణ్యము ద్వారా అలాంటి మనలో కలుగుతాయి. మీలో అధిక పుణ్యం ఉందనుకోండి, ఆ పుణ్యం ప్రకటన అవ్వడమే జాలి, దయ, శాంతం, ప్రేమ, సంతోషం. ఇవి ఇదే నుంచి వస్తాయి, ఆనందం ఇదే నుంచి వస్తాయి, పుణ్యం నుండి ప్రకటన. పుణ్యం యొక్క ప్రోడక్ట్స్, పాపం ప్రోడక్ట్స్ కామ, కోరికలు, జలసి, అసూయ, రాగ, ద్వేష, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇవన్నీ దేని యొక్క సంతానము? పాపం యొక్క సంతానం. సో ఈ పాప పుణ్యాలు ఎలా వస్తున్నాయి? మీరు ఎదుటి వారికి ఒక మంచి కర్మ చేస్తే కర్మ వలన బయటికి ఒక రిజల్ట్ రాగా దాన్ని సూక్ష్మంగా మీకు ఒక సంస్కారంగా యాడ్ అయిపోతుంది. మీరు టీ చేసేసారు, గురువు గారు నేను ఇవాళ మంచి కాఫీ పెట్టాను, ఒకసారి కాఫీ తాగరా, మా ఇంటికి వచ్చి అడుగు పెట్టి కాఫీ తాగరా అంటారు. నేను తాగాను, దాక్షాయని కాఫీ పెట్టి తాగాను, బాగుంది, తాగేసాను, కాఫీ తాగాను, డైజెస్ట్ అయిపోయింది, ఈవేళతో అయిపోయింది, క్లోజు. బట్ కాఫీ యొక్క టేస్ట్ బడ్స్ ఏవైతే నేను ఫీల్ అయ్యానో అవి అంతఃకరణలో స్టోర్ అయిపోయినాయి. మరో నెక్స్ట్ వీక్ వచ్చేటప్పుడు అమ్మ మీరు కాఫీ చాలా బాగుంటుంది, బాగా పడతారు, ఎందుకు? ఆ స్టోర్ అయిన సూక్ష్మ యొక్క వాసన సంస్కారం మళ్ళీ నాకు గుర్తొస్తాయి, మెమరీ లాగా.
రీకాల్ అవుతుంది. ఆ విధంగా పాప పుణ్యాలు అనేవి ప్రతి జీవుడి యొక్క అకౌంట్లో ఉంటాయి. ఓకే అమ్మా. ఎప్పటి వరకు ఉంటాయి? నేను వ్యక్తిగా ఉన్నాను అనే భావన ఉన్నంత వరకు. నేను ఒక మనిషిని, నేను ఒక వ్యక్తిని, నేనే మంచి చేస్తున్నాను, నేనే చెడు చేస్తున్నాను, ఇవన్నీ మీకు ఉన్నంత వరకు పాప పుణ్యాలు అనేవి ఉంటాయి. ఆ పాప పుణ్యాలే మీ శరీరం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ జన్మకు కారణమవుతాయి. అధిక పుణ్యం అయితే మీకు పుణ్యాత్మురాలుగా ధర్మాత్మురాలుగా మంచి జన్మ పొందుతారు. అధిక పాపం అయితే హీనమైనటువంటి క్రిమి కీటకాలుగా కూడా పుట్టొచ్చు. కాబట్టి పుణ్య పాపాల వల్లనే మీ జన్మ నిర్ధారణ అవుతుంది. మన గొప్ప జన్మ కావాలంటే మీ చేతులు ఉంది. ఇప్పుడు మీరు మంచి గొప్ప ధర్మ కార్యాలు చేసుకుంటే మీ అంతఃకరణ శుద్ధి అయ్యి మీలో పుణ్యం పెరుగుతుంది. పుణ్యం ఎంత ఎక్కువగా పెరుగుతుందో అంత మంచి జన్మ వస్తుంది అనమాట. ఇంకొకటి ఉన్నది, పుణ్య పాపాలకి అతీతమైనది ఒకటి ఉన్నది. నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థం నా వేదా నా యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం నా భోక్త చిదానంద రూప శివోహం శివోహం. అంటే పుణ్యము పాపం కూడా మీది కాదు, అది అజ్ఞానంలో భాగం. రెండు కూడా వాటికంటే ఆధారంలో ఉన్న శుద్ధ చైతన్యం ఆత్మ మీరు, అది శివ. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు పుణ్యము పాపం ఏమీ లేదు. అయితే మనము ఏదైనా తెలియకుండా కొన్ని అనాలోచితంగా అనుకోకుండా తెలియకుండా తప్పు జరుగుతుంది. దానికి ప్రాయశ్చిత్తం ఉన్నది, ప్రాయశ్చిత్త కర్మ అంటారు. ఇప్పుడు తప్పు చేశారు, స్కూల్కి వెళ్ళాం, ఈవేళ టేబుల్స్ రాయలేదు, గురువు గారు టీచర్ ఏమంటారు, 50 గుంజీలు తీయండి అంటారు. ప్రాయశ్చిత్త కర్మ అది. మీరు టేబుల్స్ రాయలేక 50 గుంజీలు తీశారు. అదేవిధంగా మనం ఎక్కడైనా తప్పు చేస్తే మనం దానికి తప్పు అయిపోయింది, చెంపలు వేసుకుంటాం. లేకపోతే నేను 7 పూజలు చేస్తాను, 7 వ్రతాలు చేస్తాను, 7 సార్లు తీర్థయాత్రలకు వెళ్తాను, ఏదో అనుకుంటారు. ఇవన్నీ ప్రాయశ్చిత్త కర్మలే. లేకపోతే అన్నదానం చేస్తాను, లేకపోతే పిల్లలకి స్కాలర్షిప్లు ఏర్పాటు చేస్తాను, కొంతమంది రోగులకి మెడిసిన్స్ అప్లై చేస్తాను, ఏదైనా చేస్తారు. పేదవాళ్ళకి వస్త్రదానాలు చేస్తాను, గోదానం భూదానం ఏదైనా చేయొచ్చు. ఇవన్నీ ప్రాయశ్చిత్తంలో వస్తాయి. అంటే అవి చేయడం వల్ల ఏమవుతుంది, మీకు కొంత పుణ్యం యాడ్ అవుతుందా? సో మీ పాపం కొంత బ్యాలెన్స్ చేస్తుందా? ఆ విధంగా చేస్తా. అంతే తప్ప మీ పాపాలు నేను కడిగేస్తాను, ఇది ఏమైనా నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా కడిగడానికి, అది కడగడానికి చూడడానికి ఉండవు. ఇవి చాలామంది అభూత కల్పనగా ఇమాజినేషన్ చేసి చెప్పేస్తుంటారు అన్నమాట చాలామంది. రమణ మహర్షి ఆయనేమో వాళ్ళ అమ్మగారి పాపాన్ని కడిగేశాడు అని అద్భుతంగా చెప్పేస్తారు వేదిక మీద నుండి. మనం నమ్మేస్తుంటాం అన్నమాట. అలా కడగడాలు ఏముండవు. మీరు ఎంత సకల ప్రాణుల్లో ఆ శివ ఆ పరమాత్మ వాసం చేస్తున్నారు, మీ హృదయంలో ప్రకాశిస్తున్నటువంటి ఆత్మస్వరూపం నేనై ఉన్నాను, మీ హృదయంలో కాదు, నా హృదయంలో కాదు, సకల ప్రాణుల హృదయంలో ఒకే పరమాత్మ అంతర్యామిగా ఉన్నది అని తెలుసుకొని సకల ప్రాణుల్ని నా స్వరూపంగా ప్రేమించినప్పుడు ఎవరిని హింసిస్తారు, ఎవరిని విభేదిస్తారు, ఎవరికి బాధ పెడతారు? ఆ దర్శనంతో మీలో ఉన్న అంతఃకరణ శుద్ధి అయ్యి మీలోని ఆత్మస్వరూపం సాక్షాత్కారం అయ్యి సాక్షాత్ ఈశ్వరుని మీరు అనుభూతి చెందుతారన్నమాట. అవి అనుభూతి చెందడానికి మనసు అక్కర్లేదు, బుద్ధి అక్కర్లేదు, ఇంద్రియములు అక్కర్లేదు, ఎవరు గురువు అక్కర్లేదు, శాస్త్రం అక్కర్లేదు, ఏ ప్రవచనకారులు అక్కర్లేదు. ఆ స్థితికి వెళ్ళడానికి ఇవి అడ్డుపడుతున్నాయి. ఈ అడ్డుపడుతున్నాయి మీ సంస్కారాలు, కోరికలు. అందువల్ల కోరికలు తీరుస్తామని ఎవరైనా అన్నారంటే మిమ్మల్ని మరకంత అజ్ఞానం తీసుకెళ్ళిపోతున్నట్లు లెక్క. కోరిక అనేది ఎక్కడి నుంచి పుడుతుంది? మీ అజ్ఞానం నుండి పుడుతుంది. అజ్ఞానం వలన నేను అనంతమై ఉన్నాను, పరిపూర్ణమై ఉన్నాను అనే జ్ఞానం మీకు తెలియక మర్చిపోవడం వలన మనసు బయటికి లాగుతుంది. ఏదైనా పొందితే నేను పరిపూర్ణమవుతున్న భ్రమలో తిరుగుతుంది మనస్సు. అందువలన కోరికలు తీర్చుకొని మీరు బయటికి వెళ్తారు. ఒక కోరిక తీరిస్తే మరి 10 కోరికలు రెడీగా ఉంటాయి అన్నమాట. కోరికలు పెరుగుతూ పెరుగుతూ మీరు రెస్ట్లెస్కి వెళ్ళిపోయి అశాంతిలో పడిపోతారనమాట. అందువలన కోరికలు తీరుస్తామని ఎవడైనా అన్నాడా, అప్పుడు అయిపోయింది మీ పని. చచ్చింది గొర్రె అంటారు దాన్నే, లేకపోతే పప్పులో అడుగేయడం అంటారు దాన్నే. గురుగారు, మనం పాపం గురించి పుణ్యం గురించి ఇలా ఎన్నో రకాల విషయాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇంకొక మాట దిష్టి. చాలామంది ఇప్పుడు మీరు మనసులో ఉన్న భావనే ఏదైనా అన్నట్లుగా అన్నారు కదా, ఇళ్ళల్లో దిష్టి తీస్తూ ఉంటారు. అబ్బా దిష్టి తగిలిందేమో, ఎవరి కళ్ళు పడ్డాయేమో అని. ఇదంతా ఏదైతే ఉందో ఇదంతా నిజమేనా? నిజంగా దిష్టి తగలడం అనేది ఒకటి ఉంటుందంటారా? ఈ దిష్టి ముట్టు ఇవన్నీ నరదిష్టి, ఈ దిష్టి అది అంటారు కదమ్మా. ఇదంతా కూడా మీకు ఒక రకమైన జ్ఞానం లేకపోవడం వల్ల యావత్ సృష్టి అంతా ఈశ్వర తప్ప రెండోది లేదు. ఇది సత్యం, శాస్త్రం చెప్తోంది. రెండోది లేదు కదా. అది మీకు తెలియకపోవడం వలన
దేవుడికి అనేది ఒక రూపం ఇవ్వడము, దేవుడు ఉన్నాడు అంటే దెయ్యం ఉంటుంది కదా పక్కన. ఉమ్, ఈ కాలం కూడా ఈ అహం కాలోస్మి కాలోస్మి అన్నారు భగవాన్ గీతలో. ఉమ్, కాలం కూడా నేనే అన్నారు. ఉమ్, మరి కాలం నేనే అని అయినప్పుడు అంత భగవంతుడి కంటే వేరేగా ఏం లేదు కదా. ఉమ్, మరి ఇక్కడ దుర్ముహూర్తాలు దిష్టి ఉంటాయా? ఉండవు. కానీ మీరు ఎప్పుడైతే ఆ ఈశ్వర తత్వం నుండి జారిపోయారో, మీరు భయంలో ఉన్నారు, జీవిస్తున్నారు. ఉమ్, భయంలో జీవించేటప్పుడు మనకు అన్ని అపశకునాలుగా కనిపిస్తుంటాయి. ఉమ్, అంటే మీ మనస్సు ఎంత కరెక్ట్గా ఉందో దాని ఆధారంగానే దిష్టిలు ఉంటాయి, ఈ అపశకునాలు ఉంటాయి తప్ప వాస్తవానికి దిష్టి ఉండదు, అపశకునాలు ఉండవు. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఉమ్, మహాభారత యుద్ధం స్టార్ట్ అవుతున్నప్పుడు అర్జునుడు, వీళ్ళు నా కుటుంబ సభ్యులు, మా తాతగారు, మా గురువు గారు, మా బంధువులు, వాళ్ళు నేనేని చంపేయాలి, లేదా వాళ్ళు నన్నేని చంపేస్తారు, ఎవరిని చంపుకోవడం ఎందుకు, ఇదంతా చాలా గందరగోళం ఉంది, నా చేతులు కాళ్ళు ఒదుగుతున్నాయి, నా నాలుక పిడిచగడుతుంది, నా మనసు తిరిగేస్తుంది కృష్ణ, ఇది ఇంతకీ భూమి ఎక్కడ ఉంది, పైన ఉన్నట్టు ఉంది అన్నట్టు భ్రమపడ్డాడు అర్జునుడు. ఎక్కడ ఇదిగో ఇప్పుడే కాకి ఇటు వెళ్ళింది, అందువల్ల అపశకునాలు అంటున్నాడు. ఎందుకు? ఈ మైండ్ బ్యాలెన్స్ ఎప్పుడైతే తప్పిందో మీకు అంత దిష్టిలు కనిపిస్తాయి, అంత అపశకునాలు కనిపిస్తాయి, అంత గుడ్ల గోబులు వస్తున్నట్టుంటాయి, అంత కాకులు అరుస్తున్నాయి, ఇది పిల్లి ఇటు నుంచి జంప్ అయింది, ఇటు నుంచి బల్లి ఇటు నుంచి వచ్చింది, ఇవన్నీ ఊహించుకుంటాం అనమాట. ఎందుకు? మీ మైండ్ అనేది స్టాగరింగ్ అనమాట, మూవింగ్, రెస్ట్లెస్నెస్. అదే స్థానంలో శ్రీకృష్ణ కూడా ఉన్నారు అక్కడ. శ్రీకృష్ణుడికి మంగళకరమైన సమయము, మంచి శుభప్రదమైనది, మంచి సమయం, అద్భుతమైన సమయం, ఇదే సమయం బాగుందని కృష్ణుడు అంటాడు. అంటే ఆయన మైండ్ మంచి ప్రశాంత చిత్తంగా ఉన్నది. ప్రశాంత చిత్తంగా ఉన్న వాళ్ళకి ప్రతి సమయము అమృత గడియలే, ప్రతి సంఘటన, ప్రతి అనుభవము, ప్రతి ఎక్స్పీరియన్సు, వాళ్ళకి దిష్టి అంటే ఏముండదు. ఎందుకు? ఇప్పుడు మీరు కూడా ఈశ్వర స్వరూపమే, నేను కూడా ఈశ్వర స్వరూపమే, మీ నుండి నాకేం దిష్టి తగులుతుంది అంటే అజ్ఞానమే దీనికి మూల కారణమని అర్థమైందా లేదు మీకు? కాబట్టి ఈ ముందు యంత్రాలు పెట్టుకోవడము, ఇంటి ముందు పెట్టుకోవడము, కుబేర యంత్రం అని, ఈ యంత్రం అని, శని యంత్రం అని, రకరకాల యంత్రాలు పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా వాళ్ళలో ఉన్నటువంటి కోరికలు, భయం, ఈ రెండే కారణం. మనిషికి ఉన్నటువంటి కోరిక, భయం, ఈ రెండు లేకపోతే దిష్టిలు మిలేవు. మరి ఈ రెండు ఉన్నాయా, దిష్టి కూడా ఉన్నట్టు లెక్క. అందుకే మనం హనుమాన్ దండకం చదువుతాము, హనుమాన్ పేరు తీసుకుంటాం. ఎందుకు? సాకిని, డాకిని, లంకిని, కంకిని, మంకిని, అంకిని, శంకిని ఉంటాయి కదా. వాస్తవానికి అవి లేవు. కానీ ఎందుకు ఉంటాయి? నువ్వు భయంలో ఉన్నావు కాబట్టి అన్నీ ఉన్నట్టే కనిపిస్తాయి. అదంతా మన ఊహ అంటారు. ఎగ్జాక్ట్లీ. మైండ్ అసలు యావత్తు ప్రపంచమే మనస్సు యొక్క నిర్మాణం, మనస్సు నిర్మాణం. మైండ్ ఉంటేనే ప్రపంచం ఉంటుంది. మైండ్ క్లోజ్ చేసేయండి, ప్రపంచం ఉంటుంది ఇంకా? నో వరల్డ్. If your mind, if you have capacity to fold your mind, the world already folded. మైండ్ ఫోల్డ్ చేయగలిగితే ప్రపంచం ఫోల్డ్ అయిపోయింది. మైండ్ యొక్క విస్తారమే ప్రపంచం. అంటే ఇప్పుడు మన హిందూ ధర్మంలో ఇప్పుడు మనం దిష్టి ఇవన్నీ ఉండవు అన్నారు, యంత్రాలు ఇలా ఎన్నో నమ్ముతున్నాం కదా. మన హిందూ ధర్మంలో మూఢాచారాలు ఉండేనా ఒకప్పుడు? ఇప్పుడు హిందూ ధర్మంలో అన్ని ఉండవు. హిందూ ధర్మం వేరు, హిందూ సమాజం వేరు, సనాతన ధర్మం వేరు, హిందూ మతం వేరు. హిందూ మతం అనేది ఆచార వ్యవహారాలు, జీవన విధానాలు అన్నీ ఉంటాయి, ఇందులో మారుతుంటాయి దేశకాల పరిస్థితుల్లో. ధర్మంలో మార్పు ఉండదు. ధర్మం ఏంటంటే రెండు రకాలు ఉంటుంది. ప్రతి నియమాలు అనమాట, ప్రకృతి నియమాలు. ఈ విశ్వానికి కొన్ని నియమాలు ఉండాలి. ఈ దేశం నడవాలంటే రాజ్యాంగం, అవి నియమాలు, అవి పాటించాలి. అది ఈ రాష్ట్ర ధర్మం. అదేవిధంగా సనాతన అనేది సృష్టి ఎప్పుడు కూడా ఎవరు నిర్మిస్తారు? ఈశ్వరు అనుకుందాం. సృష్టి ఎప్పుడు అనాదిగా ఉన్నది కదా, మరి ఈశ్వరు అనాదిగా ఉన్నది కదా. ఆ ఈశ్వరు అంటే ఈ సృష్టి యొక్క నియమాలు అనాదిగా ఉంటాయి కదా, దాన్నే సనాతన ధర్మం అంటారు. అంటే ఇప్పుడు సనాతన ధర్మం అన్నా, హిందూ ధర్మం అన్నా ప్రకృతి ఇంకా సృష్టి పెట్టిన నియమాలు అయితే, హిందూ సమాజం అనేది ఏదైతే ఉందో అది మనం పెట్టుకున్న కట్టుబాట్లు, నియమాలు మనకు అనుగుణంగా పెట్టుకుంటాం. అది మారుతుంటాయి. అవి ఒరిజినల్ ధర్మం మారదు. మనం ఏదైతే మనం వ్యావహారికంగా కట్టుబాట్లు, నియమాలు, నిబంధనలు పెట్టుకుంటామో అవి మారుతూ ఉంటాయి. అందువలన మనము ఎంత అద్భుతంగా మన జీవన విధానం ఉన్నప్పటికీ బయట నుండి ఎవరో బార్బేరియన్స్ వచ్చారు, మన మీద అటాకులు చేశారు, మనం అన్ని ఆక్యుపై చేసుకున్నారు, హింసించారు, భయపెట్టారు, బందీలుగా చేశారు మనల్ని. అప్పుడు వాళ్ళు ఏదైతే మన యొక్క ఆచార వ్యవహారాలు, మన సంప్రదాయం, మన సంస్కృతిని డిస్టర్బ్ చేశారో అప్పుడు తాత్కాలికంగా కొన్ని పెట్టుకున్నాం మనం వాళ్ళ నుంచి రక్షించుకోవడానికి. అవి కొంతకాలానికి మనకి మూఢనమ్మకాలుగా బయట తేలుతున్నాయి. వీటికి సనాతన ధర్మంకి ఏమైనా సంబంధం ఉందా? మీరు చెప్పండి. అదే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు తప్పించుకోవడానికి. వాస్తవానికి పెళ్ళిళ్ళు అనేవి రాత్రిపూట చేయకూడదు.
రాత్రిపూట పెళ్లి చేయకూడదు వేద ప్రకారం. ఎందుకంటే వేద మంత్రాలు అవన్నీ కూడా రాత్రిపూట నిషేధం, పగలు చేయాలి. ఈ పెళ్ళిళ్ళు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? ఎందుకంటే ఈ ముస్లిమ్స్, ఈ తుగ్లక్కులు, మొఘల్స్ అనేక బార్బేరియన్స్ అటాకులు చేశారు ఆడపిల్లల మీద, మన సమాజం పైన. వాళ్ళ నుండి తప్పించుకోవడానికి కన్యగా ఉంటే భయం, రక్షణ లేదు. సో వీలైనంత మంగళసూత్రము కాలుమెట్లు గడిపెట్టి పెళ్ళి అయింది అనుకోండి, ఆ స్త్రీకి కొంత రక్షణ. కాబట్టి ఆడపిల్లలకి బాలికలుగా ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు చేయడం మొదలెట్టారు తొందరగా. అదే పగలు చేస్తే మళ్ళీ తెలుస్తుంది ఇబ్బంది పెడతారని రాత్రిపూట పెళ్ళిళ్ళు చేయడం మొదలెట్టారు. సిగలుంటే బ్రాహ్మణుని ఎంట పడతారని చెప్పి సిగలు కట్ చేసుకున్నారు కొంతమంది. ఈ థ్రెడ్ ఉంటే వీరాడు వేదాలు శాస్త్రం చదువుతున్నసి ఇబ్బంది కాబట్టి ఇవి తెంపేసుకున్నారు. అన్ని మార్పులు వచ్చాయి, మన దేశకాల పరిస్థితులు వచ్చాయి. కాబట్టి బాల్య వివాహాలు, సతీసాగమనాలు ఇవేవి పక్కాగా మన ధర్మంలో లేవు, మన సమాజంలో వచ్చాయి మధ్యకాలంలో. ఆ మధ్యకాలంలో పోతాయి, ఎన్నో పోయినాయి. ఇప్పుడు ఎక్కడున్నాయి బాల్య వివాహాలు? ఎక్కడున్నాయి? సతీసాగమనాలు ఎక్కడున్నాయి? వీళ్ళందరూ ఎప్పుడు వచ్చారు? ఈ బ్రిటిష్ వాళ్ళ టైంలో కదా వచ్చారు సంఘ సంస్కర్తలు. అప్పటి నుంచి అంత ముందే కదా తుగ్లక్కులు, లోడీలు, ఖిల్జీలు, మొఘల్స్ వీళ్ళందరిని తర్వాత కదా బ్రిటిష్ వాళ్ళందరి నుంచి వచ్చిన తర్వాత వచ్చాయి. అప్పటికైనా అలవాటు పడిపోయాం మనం. ఒకసారి అలవాటు పడిపోయిన తర్వాత తీయలేము. దానికోసం రాజా రామ్మోహన్ రాయ్, కొందకూరు వీరేశలింగం ఇలాంటి వాళ్ళందరూ, గురజాడ అప్పారావు ఇలా ఎంతోమంది పనిచేశారు. మీకు అర్థమైంది కదా? కాబట్టి మన సనాతన ధర్మంలో మూఢనమ్మకాలు లేవు. అవి బయట నుండి వచ్చి మనతో భయపెట్టి మనకు ఏదో ఇంకా వేరే అవకాశం లేక, హెల్ప్లెస్నెస్ అంటారు దాన్ని, దిక్కు తోచని పరిస్థితుల్లో అవి తీసుకున్నాం. అవి వదిలించుకోవడానికి చాలా టైం పట్టింది. ఇంగు వాసనలాగా పట్టేసింది గట్టిగా మనకి కొన్ని జనరేషన్లో. ఒకసారి వదలమంటే కష్టం, అబ్బో నేను వదలలేనంట. ఇప్పుడు గురువుగారు, మన సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటే ప్రకృతి సృష్టి పెట్టిన నియమాల ప్రకారం బతకాలి అంటే ధార్మిక జీవనం అనేది మనం అలవాటు చేసుకోవాలి కదా. ఇప్పుడున్న ఈ జనరేషన్లో, ఈ కాలంలో పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, పొద్దున లేవగానే బెడ్ మించాలి, ఎటువంటి పనులు చేయాలి మనం ఈ ధార్మిక జీవన శైలిలో అలవాటు పడాలి అని? అలవాటు పడాలంటే ముఖ్యంగా మనము మన పిల్లలకి ఏం నేర్పాలంటే ఫస్ట్ మనము ఆచరించి చూపెట్టాలి. ఉదయం లేచిన వెంటనే తల్లి తండ్రి ఇద్దరు ఏం చేయాలంటే ఉదయం లేచిన వెంటనే వాళ్ళ యొక్క 3 నిమిషాల పాటు ఈశ్వరుని ప్రార్థించుకోవాలి. భూమి మీద అడుగు పెట్టామంటే భూమికి క్షమాపణ చెప్పాలి, పంచభూతాలు దేవుడిగా భావించాలి. వెంటనే మనం బ్రష్ చేసినా, మనం వాష్రూమ్కి వెళ్ళినా, ఏది చేస్తున్నా ఈశ్వరుడికి సేవ చేస్తున్నాను, ఈశ్వరుడు పూజ చేస్తున్నాను అని భావన పెట్టుకోవాలి వాళ్ళు తల్లిదండ్రులు ఫస్ట్. వారు కూడాను వారి అమ్మా నాన్నల పూర్వీకులు ఎవరున్నారో వాళ్ళ నమస్కారం పెట్టుకోవాలి వాళ్ళు. ఆ విధంగా పెట్టుకొని పిల్లలకు లేపాలి. వారు కూడాను ఆ భూమాత నమస్కారం పెట్టుకోవడము, తల్లిదండ్రులు నమస్కారం పెట్టుకోవడము వారికి నేర్పించాలి. పెద్దవాళ్ళకి నమస్కారం పెట్టాలి, చిన్నవారికి ప్రేమించాలి, చెయ్యాలి. బ్రష్ చేస్తున్నప్పుడు కూడాను ఒక ఈశ్వరుని భావనతో పూజగా చేయాలి. స్నానం చేస్తున్నప్పుడు కొన్ని మంత్రాలు ఉంటాయి, గంగే యమునే చైవ గోదావరి జలేస్మిన్ సన్నిధి ఇంకోరు అని చెప్తుంటాం. ఆ గంగకి సాక్షాత్తు నీరు దేవుడు కాబట్టి, పంచభూతాల దేవుడు కాబట్టి ఈ విధంగా సూర్యుడి ఉదయం ముందే మనము స్నానపానాలు చేసుకుని సిద్ధంగా సూర్యుని మనము ఆహ్వానించాలి. ఎందుకంటే సాక్షాత్ పరమాత్మ సూర్యుడు ఈ సృష్టికి. మిగతా మీరు విగ్రహాలు, గుళ్ళు, గోపురాలు పక్కన పెట్టండి, సెకండరీవి. ముందు మనకు కనిపిస్తున్నాడు, ప్రకాశిస్తున్నాడు, విరాజమానంగా ఉన్నాడు, కాంతి స్వరూపుడుగా, జ్ఞాన జ్యోతిగా, అగ్నితత్వంగా. ఆ సూర్యుడు లేకపోతే డెడ్ ప్లానెట్ అయిపోద్ది. కాబట్టి సూర్యునికి మనం ఆహ్వానించాలి. అందుకే సూర్యోదయం ముందే మనము లేవాలి. సూర్యోదయం కంటే ముందు లేవని ఏ పిల్లడికి కూడా ఇంట్లో, ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ తల్లిదండ్రులు సహించకూడదు. ఇది ముందు నియమం. వెంటనే వాళ్ళ డ్యూటీ, వాళ్ళ చదువు, ఉద్యోగం, వ్యాపారం ఏదైనా సరే వారి స్నానపాలన చేసుకొని సంధ్యావందనం లాగా ఒక 5 నిమిషాల పాటు ఏకాంతములు ఆ దేవుడి గదిలాగా, టెంపుల్ కానీ ఇంట్లో ఉన్న దేవుడి గదిలో కానీ 5 నిమిషాలు గడపాలి. ఏదో భగవద్గీత శ్లోకము లేకపోతే ఒక స్తోత్రము ఏదో చదువుతూ కాసేపు 5 నిమిషాల పాటు శాంతంగా మౌనంగా ఉండాలి. తర్వాత వారు టిఫిన్ చేసుకొని వారి యొక్క కార్యక్రమాల్లో లీనమవ్వాలి, పార్టిసిపేట్ చేయాలి. టేక్ ది రెస్పాన్సిబిలిటీస్. స్టూడెంట్ అయితే స్టూడెంట్ డ్యూటీ, ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ డ్యూటీ, బిజినెస్ అయితే బిజినెస్ డ్యూటీ, హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్ డ్యూటీ, వాట్ ఎవర్ డ్యూటీ వాళ్ళకి ఏది చేస్తుందో చేసుకోవాలి. ఈ విధంగా పిల్లలు చేస్తే, అందుకే 8-9 సంవత్సరాలు అయిన ప్రతి ఆడపిల్లకి మగపిల్లకి ఉపనయనం చేయించాలి. ఆడపిల్లలకు కూడా ఉపనయనం చేస్తే అప్పుడు గురుకుల వ్యవస్థ ఉండేది.
అప్పుడు అందరూ ఋషి పిల్లలు ఋషిపత్నులు అందరూ కూడా అద్భుతమైన యోగిక శక్తులతో ఆధ్యాత్మిక జీవితంలో ఆనందం ప్రేమతో జీవించేవారు. ఇప్పుడు ఆ గురుకుల వ్యవస్థ నాశనం చేసి పడించారు మెకాలే ఎడ్యుకేషన్ వచ్చి. మెకాలే అంటే మోకాలే అంటే మోకాల్లో ఉన్న విద్య మెకాలే విద్య అంటే. కాబట్టి ఇప్పుడు మనది గురుకుల వ్యవస్థ పోయింది. కాబట్టి మళ్ళీ గురుకుల వ్యవస్థ పునరుద్ధరించాలి. అంటే గురుగారు ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటి అని అంటే ధార్మిక శైలిలో జీవన శైలిని మనము అడాప్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మొట్టమొదటిగా మన చుట్టూ ఉన్న పంచభూతాలని నేచర్ ని గుర్తించి పూజించడం. సూర్యుడు, నీరు, అగ్ని ప్రతి ఒక్కటి కూడా మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి చూస్తూ ఉండేదే. వాటిని మనం ఎప్పుడైతే పూజిస్తున్నామన్న భావనతో ఉంటామో అప్పుడు ధార్మిక జీవన శైలిని మనం అడాప్ట్ చేసుకున్నట్లు. ఇంకొకటి మీరు అన్నారు ఒకప్పుడు మనకి గురుకులాలు ఉండేటివి 8-9 వయసు రాగానే ఇలా ఉండేది అని చెప్పి. ఇప్పుడున్న విద్యా సంస్థపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడున్న విద్యా సంస్థ అనేది ఒక రకంగా మీరు లౌకికంగా ఏదో ఒక ధనాన్ని ఆర్జించడానికి తప్ప మీ వ్యక్తిగత వికాసానికి కానీ మీ ఆధ్యాత్మిక జీవితానికి కానీ శూన్యం, జీరో. కాబట్టి ఈ విద్య అనేది కంప్లీట్లీ డొల్ల, అది దేనికి పనికిరాని విద్య. అందువలనే మనలో ఉన్నటువంటి శక్తి నిర్వీర్యం అయిపోయింది. మన మేధాశక్తి ప్రకటన కావట్లేదు కంప్లీట్గా. మనలో ఉన్న అనంతమైన శక్తి దాగి ఉన్నది బీజ రూపంలో. దాన్ని ఆయా ఇంద్రియముల ద్వారా మనసు బుద్ధి ద్వారా ప్రకటింప చేసుకుంటే అనంతమైన శక్తి ప్రకటించే అవకాశం ఉంది. దాన్ని కుండలిని శక్తి అంటారు. ఆ కుండలిని అణువణువు ఉంటుంది. దాన్ని ప్రకటింప చేయడానికి మనము అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకంటే మన ఆహార అలవాట్లు మారిపోయినాయి. జంక్ ఫుడ్, రోడ్ల మీద డస్ట్ పెట్టి పానీపూరీలు, ఈ పనులు రకరకాలు తినేస్తున్నాం. ఎప్పుడు కూడా బయట భోజనం చేయకూడదు, ఇంట్లోనే భోజనం చేయాలి. అందరూ కూడా ఒకసారి కలిసి చేయాలి. ఇప్పుడు ప్రార్థన చేసి చేయాలి. ఇవన్నీ ఒక నిష్ఠ, ఒక నియమాలు ఉండేవి. దానివల్ల మీలో స్టార్టింగ్ డే విత్ గాడ్, ఎండ్ విత్ గాడ్, ఇన్ బిట్వీన్ గాడ్. అంటే మీకు ఒక డివైన్ పవర్ని కనెక్ట్ చేసుకొని మీరు ఏది చేస్తున్నా మీరు అద్భుతాలు సృష్టిస్తారు. ఒక్కొక్కసారి అద్భుతాలు సృష్టిస్తుంటారు. వాళ్ళు తెలుసు తెలియకు డివైన్ పవర్ కనెక్ట్ అయ్యి అంటారు. కాబట్టి ఈ విధంగా మనం ఖచ్చితంగా ఆ డివైన్ పవర్ని మనం ఎంటర్ చేసుకోవాలి, అనుసంధానించి ఆ యొక్క థాడ్లో పట్టుకోవాలి మనం. ఇప్పుడు ఆ విధంగా డివైన్ కనెక్షన్ అనేది పిల్లల్లో రావాలి అని అంటే మన విద్యా సంస్థలో ఎటువంటి మార్పులు వస్తే బాగుంటుంది అంటారు? మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు కూడా తెలుసుకుని. ఎగ్జాక్ట్లీ. మన విద్యా వ్యవస్థ అనేది ఇప్పుడు కేవలము మన సంస్కృతి ఏంటి, మన చరిత్ర ఏంటి, అది యథావిధిగా లేదు. ఇదంతా ఎవరో చెప్పారు. అలెగ్జాండర్ ది గ్రేట్, అక్బర్ ది గ్రేట్, ఔరంగజేబ్ ది గ్రేట్. ఎందుకు? మన చరిత్ర, మన ఏదైతే పాఠ్యాంశాలుగా ఉన్నటువంటి విద్య ఏదైతే ఉందో ఆ కరికులం అంతా కూడా ఫారినర్స్, విదేశస్తులు ఇచ్చినటువంటి కరికులంని మనం కొనసాగిస్తున్నాం. అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఈ దేశంలో జరిగిన విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో బ్రిటిష్ వాళ్ళు ప్రతిపాదించినదే. అందువలన గత 75 సంవత్సరాలు ఏదైతే ఈ దేశంలో స్వతంత్రం వచ్చిందని మనం భావిస్తున్నామో, మనకు ఓటేసి హక్కు స్వాతంత్రమే తప్ప ఎటువంటి స్వాతంత్రం మనకు రాలేదు. ఇప్పటి వరకు జరిగింది బ్రిటిష్ టూ రూలే జరిగింది. ఎందుకంటే ఒక సంస్కృతి పరంగా, ఒక సంస్కృతి పరంగా, ఒక నాగరికత పరంగా మనకి స్వాతంత్రం రాలేదు. మనకు కేవలం ఓటు వేసే హక్కు వరకే మనకు స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఇప్పుడు విద్యా వ్యవస్థలో మనకి ఏంటంటే రెండు వైపులు చూసుకోవాలి. అంటే మనం ఏదైతే ప్రొఫెషన్ చేయాలనుకున్నామో ఆ ప్రొఫెషన్ అనేది ప్రాక్టికల్గా విద్య కావాలి. ఇప్పుడు అంతా ఇంజనీరింగ్ చదువుతున్నారు, బీటెక్లు, మెకానికల్ ఇంజనీర్ చేస్తున్నాడు, అది స్కూటర్ ఏమైనా రిపేర్ అయితే తెలియదు అంటాడు. ఎలక్ట్రికల్ ఇంజనీర్ చేస్తున్నాడు, ఫ్యాన్ ఆగిపోయింది చూడరా బాగుంది నాకు తెలియదు అంటాడు. ఎలక్ట్రీషియన్ తీసుకురమ్మంటాడు, డాడీల్లి ఆ అబ్బాయి వెళ్తాడు, అది మెకానిక్, ఆ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయిపోయింది బీటెక్, బట్ ఫ్యాన్ ప్రాబ్లం తెలియదు. అలా కాకుండా మనం చదువుతున్న విద్యకి, మనం చేస్తున్న వృత్తికి కరెక్ట్గా ప్రాక్టికల్గా కనెక్ట్ అయి ఉండాలి. అదేవిధంగా వృత్తిపరంగా కాకుండా మన యొక్క మనస్సు, బుద్ధి, మానసిక మనోవికాసం, బుద్ధి వికాసం, ఆధ్యాత్మిక ఉన్నతికి సంబంధించిన విద్య అయి ఉండాలి. అంటే భగవద్గీత అనేది చిన్నప్పటి నుండే మనము కరికులంలో పెట్టాలి. మనం ఏ ప్రొఫెషన్ ఉన్నా ఆ ప్రొఫెషన్ ప్రాక్టికల్గా ఉండాలి. మెకానిక్ ఉంటాడు, ఆయన ఏమి ఇంజనీరింగ్ చేయడు, మెకానిక్ చేస్తూ మాస్టర్ అయిపోతాడు. ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాడు, ఆయన ఏమి చదువు ఉండదు, బీటెక్ ఉండదు, కానీ అద్భుతమైన ఎలక్ట్రికల్ వర్క్ చేస్తారు. ఈ మెకానికల్ ఎలక్ట్రికల్ చదువుకున్న స్టూడెంట్లకి ఏమీ తెలియట్లేదు. ఇది చాలా దురదృష్టం. అందువలన బీటెక్లు చేస్తుంటారు, ఎంబీబీఎస్లు చేస్తుంటారు, సివిల్స్ రాస్తుంటారు, డాక్టర్గా ఉంటాడు, పాలిటిక్స్కి వెళ్తుంటాడు. ఇవన్నీ మిక్సింగ్ అయిపోతాయి. ఎందుకంటే క్లారిటీ లేదు మన ఎడ్యుకేషన్లో. కాబట్టి మనం ఎడ్యుకేషన్ ఏంటంటే అన్నిటికీ కూడా కేటాయించాలి విలువలు, నైతిక విలువలు, మారల్ ఎథిక్స్ ఉండాలి. విలువలకి మనం వాల్యూ ఇవ్వాలి.
హ్మ్. అప్పుడు మాతృదేవోభవ, పితృదేవోభవ కేవలం చెప్పడానికి కాదు, గోడల మీద రాసుకోవడం కాదు, లివింగ్. హ్మ్. అందుకే సత్యం వద, ధర్మం ఆచర అని చెప్పారు శాస్త్రం. హ్మ్. ఇవన్నీ పాటిస్తే మనలో ఉన్నటువంటి చైతన్యము, ఆరోగ్యకరమైనటువంటి ఈ వాతావరణంలో అద్భుతమైనటువంటి ఆ రోజుల్లో అనేక శస్త్ర విద్యలు, అస్త్ర విద్యలు, అనేక రకమైనటువంటి సైంటిస్టులు వచ్చారు మనకి. హ్మ్. డెఫినెట్లీ గురుగారు. మీరు చెప్పిన విధంగా పిల్లలకి చిన్నప్పటి నుంచే మన సంస్కృతి, సంప్రదాయాలను నేర్పిస్తూ అసలు మన హిందూ సమాజంలో, మన సనాతన ధర్మంలో ఉన్న ధార్మిక జీవన శైలిని అందరూ కానీ అడాప్ట్ చేసుకుంటే, నేర్చుకోగలిగితే సమాజం బావుంటుంది, ఇల్లు బావుంటుంది, అందరూ కూడా బావుంటారు, ప్రశాంతంగా ఉంటుంది. ధన్యవాదాలు హరి గురుగారు. ఓం.